శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ప్రపంచములో ఇన్ని రకాల మతాలు దైవీ తత్వాన్ని ప్రచారం చేస్తూ దైవ భక్తిని ప్రబోధిస్తూ ప్రజలలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తూ ఉంటే, ఇది ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాలలో జరుగుతూ ఉంటే, భక్తి ఉద్యమాలు నడుస్తూ ఉంటే, అంటే భక్తిని ప్రజలలో పెంపొందించే ప్రచార కార్యక్రమ ఉద్యమాలు సాగుతూ ఉంటే, మరి ప్రజలలో ఎందుకని మార్పు రావటం లేదు? మనిషిలో ఎందుకు మార్పు రావటం లేదు? అందరూ భగవంతుని పట్ల భక్తిని పాటిస్తున్నారు కానీ స్వీయ మార్పు ఎందుకు రావటం లేదు? అంటే మంచి ఎందుకు పెరగటం లేదు? ఒకరి పట్ల ఒకరు విద్వేషాలు పెంచుకోకుండా కలిసిమెలిసి ఎందుకు ఉండటం లేదు? ఆఖరికి మతాలు కూడా ఒక మతాన్ని మరొక మతం ద్వేషించుకుంటుంది. అలాగే దైవభక్తులు, గురుభక్తులు, ఒక దైవభక్తులు ఇంకొక దైవాన్ని విమర్శిస్తున్నారు, ఒక గురుభక్తులు ఇంకొక గురువును విమర్శిస్తున్నారు. ఇటువంటి విమర్శనాత్మక ధోరణులు దైవీ తత్వాలలో కూడా ఎందుకున్నాయి? మనిషి సహజ గుణాలలో భౌతికములో ఉండవచ్చు, కానీ ఆధ్యాత్మిక మార్గముగా ఉన్నటువంటి దైవీ తత్వాలలో, భక్తి మార్గాలలో ఎందుకున్నాయి? అసలు నిజంగా భక్తి అంటే ఏంటి? ఈ భక్తి అందరిది ఒక రకమైన భక్తేనా? ఒకవేళ అందరిది ఒక రకమైన భక్తి అయితే ఘర్షణలు ఎందుకు వస్తాయి? నాకు ఇది అర్థం కావటం లేదు. చాలా మందిని చూశాను, నాకు తెలిసిన వాళ్ళలో, నా స్నేహితులలో, నా చుట్టుపక్కల కుటుంబాలలో అనేక రకాల మతాల వాళ్ళు భగవంతుణ్ణి భక్తితో ఆరాధించుకుంటూనే ఉన్నారు. కానీ మనుషుల పట్ల వచ్చేటప్పటికీ కుటుంబ సభ్యులతో సహా, బయట వారితో సహా అందరితో ఘర్షణలు పడుతూనే ఉన్నారు. ఒక పక్క భక్తి చేస్తూనే ఉన్నారు, మరొక పక్క ఘర్షణలు పడుతూనే ఉన్నారు. చెడు పనులు మానటం లేదు. ఎందుకు ఇలా జరుగుతున్నది? ఇది ప్రశ్నగా మనకు పనికొచ్చేవి కొంతవరకు చదివాను. వారు అనేక ఉదాహరణలు కూడా వారి జీవితంలో జరిగినవి, వారి చుట్టుపక్కల వారు చేసినవి కూడా ఉదాహరించారు. వారి వారి మతాలు కూడా తెలియజేశారు. అయితే ఇక్కడ మనకి మతాల విషయంతో, ప్రత్యేకంగా మత పేర్లతో, దేవుళ్ళ పేర్లతో, మనుషుల పేర్లతో, విషయాలతో అసలు మనకి సంబంధం లేదు. మొత్తంగా ఇది మానవ జాతి. ఈ మానవ జాతి మతముల పేరులతో విభిన్నముగా ఉన్నట్టుగా కనపడుతుంది. మతములు, కులములు, స్త్రీ పురుష జాతి భేదములు, లింగ భేదములు ఇలా విడిగా ఉన్నట్టు కనపడుతుంది. కానీ మొత్తంగా ఇది మానవ జాతి, విడిగా లేదు. మనం ఏర్పరుచుకున్న వ్యవస్థలే, అంటే భావరూపంగా ఉన్నాయి. ఇప్పుడు నాకు ఒక కులం ఉంది, కులం క్యాస్ట్ సర్టిఫికెట్లో రాయాలి. చదువుకుంటున్నప్పుడు గవర్నమెంట్కు సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగ పనులన్నింటిలోనూ కులం ధృవీకరించబడుతుంది. ఫలానా కులపవాడి నేను. అలాగే నా మతం ధృవీకరించబడుతుంది, ఫలానా మతం వాడి నేను. అలాగే నా ఊరు, నాకు ఒక అడ్రస్ ఉంటుంది, నా ఇంటికి డోర్ నెంబర్ ఉంటుంది, నేనుంటున్న వీధికో పేరు ఉంటుంది, నేనుంటున్న ఊరుకో పేరు ఉంటుంది. ఆ ఊరు ఒక జిల్లాలో, ఒక మండలంలో ఉంటుంది. ఆ ఊరికి ఒక పిన్ కోడ్ ఉంటుంది, నేనుంటున్న స్థలమునకు ఒక పిన్ కోడ్ ఉంటుంది, ఆ ఊరికి ఒక పిన్ కోడ్ ఉంటుంది. ఇప్పుడు ఈ పిన్ కోడ్లు, డోర్ నెంబర్లు, వీధి పేర్లు, ఊరు పేర్లు ఎలా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి అంటే వ్యావహారికముగా ఎవరింటి నెంబర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళ గుర్తింపు అది ఈ దేశం. అలా దేశ పౌరుడిగా ఒక గుర్తింపు ఉంటుంది. మన దేశానికి ఆధార్ కార్డు ఉంది, ఆధార్ కార్డు నెంబర్ ఇస్తారు, భారతీయ పౌరుడు, భారతీయ సిటిజన్ మనం. అలా ఎవరి దేశాలకు వాళ్ళకు ఉంటాయి. అలా ఉన్నట్టే కులాలు, మతాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ వ్యావహారిక సత్యములు. అంటే ఒక గవర్నమెంట్గా రన్ అవ్వటానికి, ప్రజలందరికీ అన్ని రకాల సౌకర్యాలు, సంక్షేమాలు కలగటానికి, అందరూ ఆనందంగా జీవించడానికి ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలు, ఊర్లు, కొన్ని ఊర్లు కలిపి మండలాలు,
కొన్ని మండలాలు కలిపి జిల్లాలు, కొన్ని జిల్లాలు కలిపి రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలన్నీ కలిపి ఒక దేశము, దేశాలన్నీ కలిపి ప్రపంచము. అది భూమి అనేది. ఇటువంటి భూమి లాంటి గ్రహగోళాలెన్నో కలిపితే ఎన్ని అంటే తెలియదు, ఉన్నవన్నీ కలపక్కర్ల మనం. విశ్వము. ఇక్కడ విశ్వములో మళ్ళీ దీన్ని భూమిని ఎవరు పిలిచారు అసలు? ఒకటి సూర్యుడు అంటున్నారు, ఒకటి చంద్రుడు అంటున్నారు, గ్రహాలకు పేర్లు పెట్టారు, నవగ్రహాలు అన్నారు, రకరకాల పేర్లు పెట్టారు, నక్షత్రాలు అన్నారు, గ్రహాలు అన్నారు, గోళాలు అన్నారు. అసలు ఈ పేర్లు ఎవరు పెట్టారు? మనుషులు పెట్టారు. ముందది మీరు మర్చిపోబాకండి. ఏది ఆకాశం నుంచి ఊడిపడలేదు. అసలు ఏవి కవి వాటి స్థానంలో వాటి పద్ధతిలో అవి అలా చక్కగా ఉన్నాయి, వాటి పని చేసుకుంటున్నాయి. ఏది ఖాళీగా లేదు ఇక్కడ. మీరు విశ్వము ఎలా ఉన్నది అంటే విశ్వము దాని నడకలో అది సాగుతున్నది. విశ్వము సజీవముగా ఉన్నది. అంటే ఒక జీవించి ఉన్నటువంటి మనిషి 24 గంటల కాలంలో తన శరీరముతో తన పనులు తాను చేసుకుంటూ ఉంటాడు. నిద్ర కూడా ఒక పని చేయట్లేదు అనుకోబాకండి. శరీరమునకు అవసరమైనటువంటి విశ్రాంతినిస్తే శరీర అంతర్గత అవయవములు అప్పటి వరకు మెలకువలో పనిచేసినటువంటి శరీరము రకరకాల పనులు చేసింది. అందులో ఆహారం తినడం అనేటువంటి పనులు కూడా జరిగినాయి. ఈ రకరకాల పనులు చేసినటువంటి శరీరం అనే యంత్రము దానంతట అది తనను తాను నిద్రలో రిపేర్ చేసుకుంటుంది, సెల్ఫ్ సర్వీసింగ్ చేసుకుంటుంది. మనం వాహనాలు, కార్లు సర్వీసింగ్ చేయించినట్టు అదే చేసుకుంటుంది. మళ్ళీ మెలకువలోకి వచ్చి మళ్ళీ ఈ వాహనాన్ని వాడుకుంటూ తిరుగుతాం. మళ్ళీ నిద్రలోకి వెళ్ళినప్పుడు దాన్ని రిపేర్ చేసుకుంటుంది. శరీరపరంగా ఇది. కాబట్టి నిద్రలో కూడా పని జరుగుతూనే ఉంది. అంటే శరీరము అనేటువంటి ఒక దానితో ఉన్న మనిషి ఎలా 24 గంటలో తన పనిలో తానున్నాడో నిద్రతో సహా. నిద్రలో సర్వీసింగ్ అని పని జరుగుతుంది. అంతర్గత అవయవాలు పనిచేసుకుంటూ వ్యర్థ పదార్థములను బయటికి నెట్టివేస్తూ శరీరమునకు పౌష్టికత, శరీరమునకు మంచిని మాత్రమే ఉంచి శరీరమునకు అవసరము లేని దాన్ని బయటికి తోసేసే ప్రక్రియ జరుగుతుంది. మెలకువలేక నిరంతరం ఏదో ఒకటి చేసుకుంటానే ఉన్నాం. అలా లోపల ప్రక్రియ జరుగుతుంది, బయట ప్రక్రియ జరుగుతుంది. మళ్ళీ మనం ప్రపంచంలోకి వెళ్ళి మనకు కావలసినవన్నీ పొందేటువంటి పంచేంద్రియాలతో ఈ శరీర అనుభవాల ప్రక్రియ జరుగుతుంది. అదే మొత్తంగా జీవితం. కానీ ఎక్కడ కదలిక ఆగల. నిద్రలో కూడా కదలిక ఆగల, చలన ప్రక్రియ ఆగల. 24 గంటల సమయం మనిషిది అనుకుంటే ఎక్కడా చలన ప్రక్రియ ఆగల. అది మరణంలో ఆగుతుంది. పుట్టుక అనేది అంటే జరిగిన దగ్గర నుంచి, మాతృగర్భంలోకి జీవి ప్రవేశించిన దగ్గర నుంచి ఎక్కడ చలన ప్రక్రియ ఆగల. తన స్వతంత్రంగా ఒక జీవి తయారవుతాం మొదలుపెట్టిన దగ్గర నుంచి అసలు ఆగల, చలన ప్రక్రియ ఆగటల్లా. అది చలిస్తూనే ఉంది, నిరంతర మార్పులకు లోనవుతూనే ఉంది. ఇది చలనత్వము అనేది ఒక మనిషిలో ఎలా ఉందో మొత్తం విశ్వమునకున్న చలనత్వము, చైతన్యము అని పిలిచారు. మొత్తం విశ్వం దానిపైన చేసుకుంటుంది. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నా విశ్వస్పృహలోంచి మాట్లాడుకోవాలి. అంటే అంత విశ్వాన్ని ముందు స్పృహలోకి తెచ్చుకోవాలి. అది ఆధ్యాత్మిక చదువులో మొదటి భాగం. లేకపోతే అన్ని ప్రశ్నలే వస్తాయి, అన్ని అనుమానాలే వస్తాయి, అన్నీ అర్థం కానట్టుగా ఉంటాయి, అన్ని వితండవాదాలుగా ఉంటాయి, అన్ని వ్యర్థ ప్రేలాపనలుగా ఉంటాయి. గజిబిజి గందరగోళం అర్థం కానట్టు అయిపోద్ది. ఇక్కడ అర్థం కాకపోవడానికి అసలు ఏం లేదు. ముందు విశ్వాన్ని, విశ్వభావాన్ని, విశ్వస్థితిని అర్థం చేసుకోండి. విశ్వభావం అంటే మనాంతరంగములో మనకు విశ్వము పట్ల ఉన్న భావము, ఒక సత్యత. విశ్వము మొత్తము దానిపైన అది ఉంది. ఎంత ఉంది విశ్వము తెలియదు, మనిషికి తెలియదు. అందుకని అనంతము అన్నాడు. అందుకని అనంతం, ఆద్యంతములు తెలియదు, అంత ఉంది విశ్వం. ఓకే, అందులో ఒక భూమి అనేటువంటి దాంట్లో మనం ఉన్నాం. భూమి అని పేరు మనమే పెట్టుకున్నాం, మనుషులే పెట్టుకున్నారు. ఇటువంటి భూమి లాంటి గ్రహములు, గోళములు, నక్షత్రములు మానవుడు లెక్కించలేనన్ని, లెక్కించటానికి వీలు కానన్ని కోటాను కోట్లు ఉన్నాయి. ఇప్పుడు మొత్తము విశ్వము విస్తారం ఎంత అంటే, ఆ విశ్వము అన్నప్పుడు ఆకాశమే తీసుకోవాలి మనం.
ఎందుకని ఆకాశములో గ్రహములు, గోళములు, నక్షత్రములను మనం పేర్లు పెట్టుకున్నవన్నీ ఉన్నాయి. ఒక్క భూమే మనకు అనంతంగా ఉంది మానవుడి సైజుకి. ఇక ఇటువంటి భూములు మానవుడు లెక్కించలేనన్ని కోట్ల కోట్ల కోట్లు ఉన్నాయి. అంటే లెక్కించటం కుదరదు. సృష్టి అనంతంగా ఉంది. అన్ని వేటి పనిలో ఉన్నాయి. విశ్వం అంతా పనిలో ఉంది, చలన ప్రక్రియలో ఉంది. అందుకని విశ్వము చైతన్యము అనే శక్తితో నిండి ఉందన్నారు. చైతన్యము అనేది శక్తి పేరు, శక్తి లక్షణం. ఆ చైతన్యత కదలిక అనేది ఏది ఉందో అది శక్తి వలన ఉన్నది. అది శక్తే, చైతన్యతే శక్తి. చైతన్యత అనేటువంటి శక్తి ఆకాశ స్వరూపముగా సర్వవ్యాపకముగా ఉన్నది. ఎక్కడ ఏది సృష్టిలో అసలు కదలకుండా లేదు. ఆ చైతన్యతలో సృష్టి ఉంది, ఆకాశంలో సృష్టి ఉంది. ఆ సృష్టి నిరంతరము చెలిస్తూనే ఉంది. అయితే ఆకాశము చెలించటం లేదా అంటే ఆకాశము సృష్టి అసలు వేరువేరుగా లేవు, ఒకటే. అది ఒకటే. ఆకాశమే తనను తాను చైతన్య స్వరూపం అగుట వలన సృష్టిగా వ్యక్తీకరించుకుంటున్నది తనలోనే. అదంతా తనలోనే జరుగుతుంది. కరెంటు కనెక్షన్ లేకపోతే ఫ్యాన్ జరగదు. కరెంట్ వెళ్ళి ఫ్యాన్ అంతా దాంట్లో ఉన్న కాయిల్స్ నిండా వ్యాపించి ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది. అలాగే సృష్టి అనే చలన ప్రక్రియ చైతన్యత అనేటువంటి ఆకాశతత్వములోనే, ఆకాశతత్వముతోనే సృష్టిగా వ్యక్తమై చలన ప్రక్రియ మనకు కనపడుతుంది. మనకి కనపడని చలనత్వము, చైతన్యము ఆకాశంలో ఉంది. అది మనం గుర్తించలేకపోతున్నాం. మనం సృష్టిని గుర్తిస్తున్నాం. రెండు ఒకటే, భిన్న భిన్నంగా లేవు అసలు. అది తనను తాను కొన్ని చోట్ల ఘనత్వముగా వ్యక్తీకరించుకుందండి. అందుకని విశ్వము ముందు అనంతము అనే భావనలో ఉండండి. అందులో జస్ట్ మనం ఒక్క చిన్న ధూళి కణము, అంటే మీరు ఏ బీచ్కి వెళ్తే అక్కడ ఇసుక ఉంటుంది. ఆ ఇసుకలో ఒక్క ఇసుక రేణువుని తీసుకుంటే మిగిలిన బీచ్ అంతా మీకు ఎంత దూరం ఎంత కనపడుతుందో అంత ఇసుకలో ఎన్ని రేణువులు ఉంటాయో అంతకంటే ఎక్కువ గ్రహములు, గోళములు, నక్షత్రములు విశ్వంలో ఉన్నాయి. ఒక్క ఇసుక రేణువు భూమి. ఇంకా అలా మీరు భావ వ్యాపకతను పెంచుకోండి. అది ఊరికిన ఊహ అంతే. అంటే విశ్వము అనంతము అన్నప్పుడు భావన అది. అందులో ఇసుక రేణువుల వలె ఇవున్నాయి. కానీ ఒక ఇసుక రేణువుల వలె గ్రహగోళములు, నక్షత్రములు ఉన్నాయి అన్న దాంట్లో ఒకటైన భూమే మనకు అనంతంగా ఉంది. భూమిలో మనం ఇసుక రేణువు అంత కూడా లేము. ఇది విశ్వము. దీన్ని ఇలాగే అర్థం చేసుకోవాలి. దీనికి విశ్వము అని పేరు మనిషి పెట్టుకున్నాడు. దీనికి విశ్వం అని పేరు కూడా మనిషి పెట్టాడు. దీన్ని సృష్టి అన్నాడు, మనిషి పేరు పెట్టాడు. భూమిలో ఉన్నటువంటి మనతో సహా మన చుట్టూ మనకు ఉన్నటువంటి విషయ వస్తువులు ఏమున్నాయో, ఘన పదార్థములు ఏమున్నాయో, మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, చెట్లు కావచ్చు, పంచభూతాలు కావచ్చు, కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు ఏదైనా కావచ్చు, ఇవి ఒక్క ఇసుక రేణువునే మనం చూస్తున్నాం, మాట్లాడుకుంటున్నాం భూమిని. మొత్తం బీచ్ ఒడ్డంతా ఎన్ని ఉన్నాయో మీ కనుచూపు మేర ఎన్ని ఇసుక రేణువులు కలిస్తే అక్కడ ఇసుకుందో ఆ ఇసుక రేణువుల కంటే ఎక్కువ ఉన్నాయి ఆకాశములో ఈ భూమి లాంటి గ్రహములు, గోళములు, నక్షత్రములు. ఒకసారి అది భావన, వాటినన్నింటినీ మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ దాని వ్యాప్తత తెలియాలి. అనంతము అన్నప్పుడు ఊహించడానికి కూడా వల్ల కానిది, వీలు కానిది. ఎందుకని మన ఊహ కూడా ఒక చోట ఆగిపోద్ది, పరిమితము. ఎందుకని మొత్తం చూడలేదు, మనం చూస్తే ఊహించుకోగలం. అదే ఊహాత్మకంగా అనంతాన్ని అర్థం చేయ. అనంతం అని చెప్పారంటేనే ఆద్యంతములు మాకు తెలియదు అని చెబుతున్నారు. ఇప్పుడు ఆ భావనలోంచి ఒకసారి విశ్వాన్ని చూసి, అలానే విశ్వము జడము కాదు, అంటే ఒక చనిపోయిన శరీరము లాంటిది కాదు. విశ్వం మొత్తం చైతన్యత అనే కదలిక ఉంది. మొత్తం లేని పనిలో అది ఉంది. ముందు అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పని పాట లేని వ్యవహారం అసలు ఏది లేదు. మొత్తం విశ్వం అంతా దాని పనిలో అది ఉంది.
కాబట్టి ఇప్పుడు విశ్వము దాని పనిలో అది నడుస్తున్నప్పుడు ఇది తప్ప ఇది రైటా అని మాట్లాడుకోవటం అనేది మానవ జాతిలో మానవుడుగా పరిమితమైన స్థితిలో మనం భావించుకుంటున్న పరిమితత్వంలో మాట్లాడుకోవటమే తప్ప అనంతత్వంలో అసలు మాట్లాడుకోవడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే ఊహించడానికి కూడా ఏం లేదు, దాని పని మీద ఉంది. కాబట్టి సృష్టి మొత్తం ఒక నిర్ధారిత ప్రణాళికలో వెళ్ళిపోతుంది. ఒక్క భూమిలో మానవుడు గురించి మాట్లాడుకుంటూ నాకు కష్టం, నాకు బాధ, నాకు సుఖం, నాకు ఇష్టం అంటున్నాడు. అది మానవుడికి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ విశ్వమునకు అసలు మాటలేం లేదు, అంత పని అది సాగిపోతుంది. గ్రహగోళ నక్షత్రములు ఏది ఎలా జరగాలో అలా జరిగిపోతుంది. అదే చైతన్యత, కదలిక, చేతనత్వం ఉంది మొత్తం. ఆ చేతనత్వము రూపధారణకు వచ్చినప్పుడు, ఘనత్వాన్ని పొందినప్పుడు మనం చూస్తున్నాం, దాని పేరు సృష్టి. కానీ ఈ రూపధారణ, ఈ ఘనత్వము అనేది సర్వవ్యాపక ఆకాశములోనే అక్కడక్కడ జరిగింది. అది కూడా ఆకాశం అనే చైతన్యముతో నిండిపోయిన ఘనత్వమే. ఘనత్వమునకు, ఆకాశ చైతన్యమునకు లేదా శక్తి చైతన్యమునకు ఎటువంటి భేదము లేదు. కానీ మనం ఆకాశతత్వం అనేటువంటి చైతన్యమును గుర్తించలేని స్థితిలో ఉన్నాం. కారణం ఏంటి? ఎందుకు గుర్తించలేకపోతున్నాము అంటే మనము ఘనత్వాన్ని పొందున్నాం, శరీరముని రూపాన్ని ధరించి ఉన్నాం. కనుక ఘనత్వమునే దర్శించగలుగుతుంది, రూపమునే గ్రహించగలుగుతుంది, పదార్థమునే గ్రహించగలుగుతుంది. పదార్థమునకు యథార్థమని అనిపిస్తున్నది. అది అయితే అప్పుడు మనలో మిగిలిన అంశాలు పరిశీలించుకుంటే మనం మిగిలినవి కూడా మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు శరీర భావనలో నేను పదార్థము, ఈ శరీరము, ఈ మాంస శరీరము, ఈ ఎముకల శరీరము, నేను ఈ శరీరమును అన్నప్పుడు ఘన పదార్థములను, రూపములను, దృశ్యములను, శబ్దములను, స్పర్శలను, మనం వాసనలను, రుచులను, ఇలా మాత్రమే మనం పదార్థ తత్వములను, విషయములను, సృష్టిని మాత్రమే గుర్తించగలిగేలా ఉన్నాం. అలా మొత్తంగా మనం గుర్తించగలుగుతున్న దాని పేరు సృష్టి. మొత్తంగా మనం గుర్తించగలుగుతున్న దాని పేరు ప్రకృతి. మొత్తంగా మనం గుర్తించగలుగుతున్న, మనం అంటే మానవుడు మాత్రమే, అంటే మానవుడు గుర్తించగలుగుతున్న, మిగిలిన మనకు తెలియదు. అసలు ఉన్నా కూడా వాటి గురించి అనవసర విషయం, తెలియదు ఎందుకు మాట్లాడుకోవటం. మానవుడు గుర్తించగలుగుతున్న దానికి సృష్టి అని పేరు పెట్టుకున్నాడు, మానవుడు గుర్తించగలుగుతున్న దానికి ప్రకృతి అని పేరు పెట్టుకున్నాడు. సృష్టి అని పేరు కూడా ఎందుకు పెట్టుకున్నాడు మానవుడు అంటే సృజింపబడుతున్నది, లేని చోటు నుంచి ఏదో ఉన్నట్టు వస్తున్నది పుట్టుక, మళ్ళీ అది లేని చోటుకు వెళ్ళిపోతున్నది మరణము. ఏదో సృజించబడుతున్నది, ఏదో నశింపుకు లోనవుతున్నది, ఏదో సృజింపబడుతున్నది, అది నశింపుకు లోనవుతున్నది. అందుకని సృష్టి అని పెట్టుకున్నాడు. దీన్ని ప్రకృతి అన్నాడు. కృతి అంటే రచన. కృతి అంటే రచన. ఒక ఆయన రచించాడు, ఒక ఆయన బొమ్మేశాడు, ఒక ఆయన రచించాడు. ఇదంతా ఒక విశ్వ రచన జరిగింది. ఎవరి ద్వారా? పరమాత్మ ద్వారా అని ఒక భావన తీసుకున్నాడు. దీనికి కార్యకారణ సంబంధం ఉండాలి అని. అందుకని పరమాత్మ ద్వారా జరిగిన కృతి ఇది ప్రకృతి అన్నాడు. అలా ఎవరి భావాలు? ఇవన్నీ భావరూప పదాలు అంతే. ఎక్కడ ఏదైనా పదాలు మనుషులు పెట్టుకున్నవే, ఏవో అద్భుతాలు ఉన్నాయని అనుకోబాకండి. విశ్వాన్ని ఏ పదాలతోనూ పోల్చుకోకుండా, విశ్వానికి ఏ పదములు జోడించకుండా, విశ్వానికి కాదు మనకు కూడా ఏమీ జోడించకుండా ఉన్నది ఉన్నట్టు ఒకసారి చూస్తే అక్కడ అసలు ఏ అభేద తత్వము లేదు. కులములు లేవు, మతములు లేవు, జాతులు లేవు, దేవుళ్ళు లేరు, దేవతలు లేరు. ఒకళ్ళు ఉన్నారు అని చెబుతున్నవాడు మనిషి. ఎక్కడి వరకు? భూమిలో తన వరకు మాట్లాడుతున్న మనిషి. మళ్ళీ ఆ మనుషులలో ఇప్పుడు ప్రస్తుతం 850 కోట్ల మంది ఉన్నారు అని అనుకుంటే వీళ్ళు కొన్ని వందల వేల తెగలుగా విడిపోయారు, మతాలుగా విడిపోయారు, దైవ భక్తులుగా విడిపోయారు, దేవతా భక్తులుగా విడిపోయారు, వేల లక్షల రకాల సాధనా పదాలు పెట్టుకున్నారు. ఎవరికి వారు మాదే నిజం అనుకునే స్థితిలో ఉన్నారు. అంటే ఇది మానవుడు కల్పించుకున్నటువంటి మానవ మస్తిష్కపు
మానవ మనస్సు యొక్క, మానవ మేధస్సు యొక్క కల్పనాత్మకమైనటువంటి విషయము అని మీరు గ్రహించాలి. ఎందుకని మిగిలిన విశ్వంలో ఎక్కడ కల్పనాత్మకత లేదు. విశ్వమంతా దాని పనిలో అది ఉంది. మానవుడు ఇది కల్పించినా కల్పించకపోయినా, అసలు ఒక మతం పుట్టక ముందు నుంచి ఇది ఉంది. అనాదిలో మతాలన్నీ ఎప్పుడు పుట్టినాయో చూసుకోండి వెళ్ళి. కానీ మానవుడు ఉన్నాడు, మానవుడితో పాటు చుట్టూ సృష్టి ఉంది, విశ్వం అంతా ఇలాగే ఉంది, గ్రహాలన్నీ ఇలాగే ఉన్నాయి, గోళాలన్నీ ఇలాగే ఉన్నాయి. ఎప్పటి నుంచి ఉన్నాయో ఎవరికి తెలియదు, ఆద్యంతములు తెలియదు. అంటే ఒక తెలియదు అన్నటువంటి స్థితిని, ఒక అనంతత్వపు స్థితిని, ఒక విశాలత్వపు, ఊహించటానికి కూడా అలవి కానంత విశాలత్వపు స్థితిని మానవుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అది అసలు ఇక్కడ మనం గ్రహించవలసింది. విశ్వాన్ని మానవుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మీకు ఈ విశ్వభావన తెలియకపోతే, ఈ సృష్టి ప్రకృతి తెలియకపోతే, ఈ భావన మీకు రాకపోతే మీకు ఆన్సర్ దొరకదు. ఎవరు చెప్పినా ఏం చెప్పినా మీకు నచ్చిని తీసుకుంటారు, నచ్చని వదిలేస్తారు. ఇక్కడ నచ్చటము నచ్చకపోవడం అనేది అసలు లేదు. మీరు ఏ భావము తీసుకోపోయినా, మీరు ఏ మతములోకి వెళ్ళకపోయినా, మీరు ఏ మతాన్ని, ఏ దేవుణ్ణి అర్థం చేసుకోకపోయినా, అనుసరించకపోయినా, ఏ గురువుని అనుసరించకపోయినా, ఏ జ్ఞాన గ్రంథం తీసుకోకపోయినా మీరు మానవుడిగా ఇక్కడ అందరిలాగానే ఉంటారు. ఒకవేళ తీసుకున్న మానవుడిగా మానవ జాతిలో అందరిలాగానే ఉంటారు. మొత్తం మానవ జాతికి ఏం జరుగుతుందో మీరు మతంలో ఉన్న, దేవుల్లో ఉన్న, గురువులో ఉన్న, ఉండకపోయినా అందరికీ అదే జరుగుతుంది. అందరికీ అదే శరీరం. కార్యకారణ సంబంధం అలవాటైనటువంటి మనిషి, అంటే ఒక పండు ఉంది అంటే ఆ పండుకి ఆధారంగా ఒక చెట్టు ఉంది. చెట్టు ఉంది కనుక చెట్టుకు పండు వచ్చింది, చెట్టు ఉంది కనుక చెట్టుకు పువ్వు వచ్చింది. కాబట్టి కార్యకారణ సంబంధము. మనిషి ఇలా చూస్తాడు, సూర్యుడు ఉన్నాడు, వెలుగు వస్తుంది, కరెంటు ఉంది, ఇంట్లో వెలుగు వస్తుంది, వెలుగు పోయింది, కరెంటు పోయింది, రాత్రి చీకటి అయింది, భూభ్రమణం వలన సూర్యాస్తమయం జరిగింది. ఇలా ప్రతిదానికి ఇక్కడ కార్యకారణ సంబంధం ఉంది. అందుకని ఈ సృష్టి, ఈ ప్రకృతి, ఈ విశ్వము అనే దానికి కారణం ఏంటి అని వెతుకుతున్నాడు. ఎందుకని తనలాగానే అది ఉంటుంది అని, తనకన్నిటికీ కార్యకారణ సంబంధం ఉంది. ఇక్కడ ఈ వెతుకులాట దేనికి అసలు అంటే శరీరమునకు కార్యకారణ సంబంధాన్ని వెతుకుతుంది ఎవరు? శరీరము. ఆకలి ఇస్తుంది కనుక ఆహారం కోసం ప్రయత్నించుకుంటాను, కోరిక కలుగుతుంది కనుక జీవిత భాగస్వామి కోసం ప్రయత్నించుకుంటాను, చూడాలని అనిపిస్తున్నది కనుక చూడటానికి ప్రయత్నిస్తాను, వినాలని అనిపిస్తున్నది కనుక వినడానికి ప్రయత్నిస్తాను, తినాలని అనిపిస్తున్నది కనుక తినడానికి ప్రయత్నిస్తాను. ఇలా అనిపిస్తున్నది, కావాలని అనిపిస్తున్నది, వద్దని అనిపిస్తున్నది. వద్దని అనిపించేవన్నీ అయిష్టములు, కావాలని అనిపించేవన్నీ ఇష్టములు. ఇది శరీర లక్షణము, నువ్వు తప్పుకోలేవు దాంట్లోంచి. శరీర లక్షణం అది. అయితే శరీర భావన ఉన్నంతకాలం ఆ లక్షణం ఉంటుంది. అందుకని వెతుకుతున్న మనిషి దేంతో వెతుకుతున్నాడు? శరీర భావనతో వెతుకుతున్నాడు. శరీరమునకు కార్యకారణ సంబంధం ఉంది. అలాగే శరీరం గ్రహించే వాటిలో ఇష్ట అయిష్టములను, ఎందుకంటే శరీరమునకు బాధ కలిగించేవన్నాయి, శరీరమునకు సుఖమునిచ్చేవన్నాయి. ఇప్పుడు ఒక ముళ్ళు గుచ్చుకుంది, శరీరమునకు బాధ కలుగుతుంది, అయిష్టము. అలాగే అయిష్టములు ఏర్పడినాయి. ఎందుకని అక్కడ నిజంగా ఉన్నాయి. నిజంగా ముళ్ళు ఉంది, నిజంగా గాజు పని గుచ్చుకుంది, అలా బాగా వేడిగా ఉంది అయిష్టము, బాగా చల్లగా ఉంది అయిష్టము. ఎందుకని శరీరము వాటికి లోనవుతుంది, గురవుతుంది. కాబట్టి అయిష్టములు తప్పనిసరి, ఇష్టములు తప్పనిసరి. శరీరమునకు మేలు జరుగుతుంది, అయిష్టములు తప్పనిసరి. కానీ వీటిని సహజ స్వీకరణలో నువ్వు స్వీకరించక తప్పదు. ద్వంద్వత్వము శరీరమునకు తప్పదు. అయితే ఆ ఇష్టములు అయిష్టములు నువ్వు మళ్ళీ ఇంకా స్వభావ రీత్యా పెంచుకుంటూ వెళ్ళిపోతుంటావు, కానీ సహజములు ఉన్నాయి, తప్పవు. దీనికి కారణము శరీరము నేనన్న భావన, శరీరముగా ఉండుట. శరీరము ద్వంద్వత్వమును తప్పించుకోలేదు. శరీరము ఏకత్వ భావనకు అసలు ఎప్పటికీ రాలేదు.
కాబట్టి వెతుకుతున్న వాళ్ళందరూ, కార్యకారణ సంబంధం వెతుకుతున్న వాళ్ళందరూ, విశ్వమును వెతుకుతున్న వాళ్ళందరూ, విశ్వశక్తిని వెతుకుతున్న వాళ్ళందరూ, దీనికి కారణం ఏంటి, నాకు కారణం ఏంటి, అసలు ఈ మూలం ఏంటి అని వెతుకుతున్న వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు తమ తమ అభిప్రాయములను తమ యొక్క బుద్ధి కుశలతను బట్టి, తమ యొక్క బుద్ధి సూక్ష్మతను బట్టి, తమ ఇష్ట అయిష్టములను బట్టి, తమ స్వరూప స్వభావాలను బట్టి భావించుకున్నారు. ఆ భావించుకున్న వాటిని విశ్వసించుకుంటూ సాగుతున్నారు. అవే మతములు. నువ్వు అలా భావించుకోకపోయినా, నువ్వు విశ్వసించుకోకపోయినా, అసలు ఈ మతములు నువ్వు ఏర్పడకపోయినా సృష్టి సాగుతూనే ఉంటుంది. మతములకు సృష్టికి, దేవుడికి సృష్టికి, మన అభిప్రాయాలంటే మన నమ్మకాలకి సృష్టికి ఏం సంబంధం లేదు. ఎందుకనంటే ఒక్క మనిషి తప్ప మిగిలిన జీవరాశులు, జంతువులకి, వృక్షములకి, సృష్టిలో ఉన్న దేనికి మతములు లేవు, జాతులు లేవు, కులాలు లేవు, డోర్ నెంబర్లు లేవు. ఇల్లుంటే అన్నిటికీ ఏదో ఒక నివాసం ఎక్కడో చోట ఉంటే, పక్షులు గూళ్ళు కొట్టుకుంటే. డోర్ నెంబర్లు లేవు, ఊరు పేరులు లేవు, పిన్కోడులు లేవు. ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు ఇలా మిగిలిన వాటికి లేవు. మిగిలిన జీవులన్నింటికి మొత్తము ప్రకృతి అంతా ఒకటే. ఇక్కడి నుంచి ఎక్కడికో వలస వెళ్ళిపోతా ఉంటాయి పక్షులు. వాటి ఇష్టారాజ్యంగా ప్రకృతికి అనుసరించుకొని ప్రకృతిని బట్టి జీవులన్నీ జీవించుకుంటుంటాయి. ఆ వాటిలో మళ్ళీ మానవుడు పెంచుకునే జీవులు మాత్రం అక్కడే బంధింపబడి ఉంటాయి. ఈ మానవుడితో కలయిక వలన వాటికి వచ్చిన ప్రమాదం. మిగిలినవన్నీ ప్రకృతి పరంగా వలసలు వెళ్ళిపోతూ ఉంటాయి ఒక్కో సమయాలలో. మీరు ఒకసారి యానిమల్ ప్లానెట్, డిస్కవరీ ఛానల్ ఇలాంటి వాటిలో జంతు ప్రపంచాన్ని, ప్రకృతి సహజంగా ఉన్నటువంటి జంతు ప్రపంచాన్ని చూడండి. సహజ ప్రకృతి జీవితమే అన్నిటిది. అది మనిషి కార్యకారణ సంబంధాన్ని వెతికాడు. అయితే వెతుకులాటలో మనిషి ఎలా వెతికాడంటే శరీర భావంలో వెతికాడు. శరీరము నేనన్న భావన మనిషికి నిజం కాదు. అది ఎప్పుడు ద్వంద్వత్వంలోనే ఉంటుంది. దానికి కార్యకారణ సంబంధం ఉంటుంది. ఇష్టములు తప్పనిసరిగా ఏర్పడతాయి. అది తప్పనిసరి. ఎందుకనంటే సృష్టిలోని కొన్ని శక్తులను శరీరము తట్టుకోలేదు. అధిక వేడిని తట్టుకోలేదు, అధిక చలిని తట్టుకోలేదు, అధిక వర్షాలను తట్టుకోలేదు, ఆహారం లేకపోతే తట్టుకోలేదు, ఆహారం ఉంటేనే బతుకుతుంది, నీరు తాగితేనే బతుకుతుంది, గాలి దొరికితేనే బతుకుతుంది. అందుకని తనకి అనుకూలముగా ఉండే హాయిని, ఆహ్లాదమును, ఆనందమును ఇచ్చేవన్నీ ఇష్టములు అనుకున్నాడు. తన బ్రతికింపజేసేవన్నీ ఇష్టములు అన్నాడు. తనకు ఇబ్బంది కలిగించేవన్నీ అయిష్టములు అన్నాడు. వీటిలోంచి ప్రకృతిలో తప్పనిసరి విషయములు మళ్ళీ వచ్చి మీద పడిపోతుంటాయి. ఇప్పుడు సపోజ్ ఊరిన ఉదాహరణకు పాములు అనే ఉన్నాయి. ఆ జాతిని మనం అంతరింప చేయలేం, తప్పించుకుంటాం. దాన్ని మనం చంపటం ఏదో చేసేస్తాం. అలా దోమ జాతిని అంతరింప చేయలేం. అది కుడితే ఎన్నో జబ్బులు వస్తాయి. దాన్ని అంతరింపజేసే ప్రయత్నం చేసుకుంటుంటాం ఎప్పటికప్పుడు. అలా మనం ఇబ్బంది పెట్టేటువంటి అనేక జంతువులు, అంటే మనిషి కాక ఇతరమైన చీమలో, ఏగలో, దోమలో ఏదైనా, వాటిని నిర్మూలన చేసి మనం రక్షించుకునే ప్రయత్నం మన వరకు చేసుకుంటాం. విశ్వం మొత్తం చేయలేం, ప్రకృతి మొత్తం చేయలేం. అందుకని భయము అనేది ఒకటి వచ్చింది. ఎందుకని ఇప్పుడు ఏది జరుగుద్దో నాకు తెలియదని. అంటే ఇష్టం ఉంది, అయిష్టం ఉంది, భయం ఉంది. వీటన్నింటికి కారణము శరీరము. ఎందుకని శరీరం నశిస్తుంది, శరీరం తట్టుకోలేకపోతుంది. శరీరం తట్టుకొని బ్రతుకుతుంది, హాయిగా ఉంది, ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది, అవన్నీ ఇష్టములు. శరీరం తట్టుకోలేకపోతుంది, బాధపడుతుంది, అవన్నీ అయిష్టములు. అప్పుడు వీటి వలన ఎప్పుడైనా ప్రమాదం జరగచ్చు, అవి ఎప్పుడైనా వచ్చి నా మీద పడిపోవచ్చు. నేను అజాగ్రత్తగా ఉంటే నాకు ప్రమాదం జరగచ్చు. నేను ఒకవేళ జాగ్రత్తగా ఉన్నా తప్పించుకోలేని ప్రమాదం మీద పడిపోవచ్చు. అవి భయాలు. ఇది మనిషి స్థితి. వీటిలోంచే కార్యకారణ సంబంధాన్ని వెతుకుతాడు. ఎందుకంటే మనిషికున్న అంతరంగ భావాలు ఇవే. అవి శరీరపరమైనవి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. శరీరపరమైనటువంటి భావాలు ఏంటి? ఇష్టములు, అయిష్టములు. ఇష్టములన్నీ సుఖముల కింద వేసుకోండి, అయిష్టములన్నీ దుఃఖముల కింద వేసుకోండి. ఇవి కాక నా చేతులు లేకుండా నా మీద ఏదైనా పడిపోవచ్చు, నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా. లేదా కొంచెం అజాగ్రత్తగా ఇప్పుడు పాము ఒకటి చూడకుండా కాలేసి తొక్కేసాను అనుకోండి, అది కూడా ఇక్కడ తిరుగుతూనే ఉంది, కరిసేస్తుంది, ఏదైనా అవ్వచ్చు.
లేదు నేను జాగ్రత్తకున్న ఆల్అవుట్లు పెట్టుకున్నా, అయినా ఒక దోమ ఏదో నన్ను కొట్టొచ్చు. ఇది కూడా కాదు, అనంతమైనటువంటి బ్యాక్టీరియా ఉంది, అసలు అది నాకు కనపడదు, దాన్ని నేను నశింప చేయలేను. బ్యాక్టీరియా వలన వైరల్ ఫీవర్స్, వైరల్ గా రకరకాలుగా ఏమైనా జరగచ్చు, సూక్ష్మ క్రిముల వలన అది ఎప్పుడైనా జరగచ్చు. కాబట్టి నాకు గ్యారంటీ లేదు. కానీ దేనికి జరగచ్చు ఇదంతా? శరీరానికి. ఆయుషం మర్చిపోకండి, శరీరములకు. అందుకని భయం ఉంది, ఎప్పుడేం జరుగుద్దో. ఎందుకని అసలు నా కంటికే కనపడిన బ్యాక్టీరియా, కొన్ని కనపడే పాముల నుంచి జాగ్రత్తగా చూసుకుంటూ తప్పించుకుంటాను. తెలిసిన దోమలకు అన్నింటికీ ఆల్అవుట్లు గీలౌట్లు ఎన్ని రకాలు చేసుకుంటాను. తెలియని దానికి ఏం చేయను, అసలు బ్యాక్టీరియా తెలియదుగా. ఇలాంటి తెలియని ఎన్నో ఉన్నాయి. నాలోనే పుట్టే వ్యాధులు, నా శరీరంలోనే పుట్టే వ్యాధులు. కాబట్టి ఆ భయం ఒకటి ఉంది. అంటే తెలియనిదంతా భయము, తెలిసిన దాంట్లో అనుకూలముగా ఉండేదంతా సుఖము, ప్రతికూలముగా ఉండేదంతా దుఃఖము. కానీ ఇవన్నీ సృష్టిలో తప్పవు, అనుభవించక తప్పదు. అలాగే మళ్ళీ ఇంకొకటి ఉంది, మరణము. అది ఎప్పుడైనా రావచ్చు, గ్యారంటీ. అసలు గ్యారంటీ 100% గ్యారంటీ, మరణించక తప్పదు. అదొక భయం, మరణ భయం. దానికి ప్రత్యేక సమయము, ఇంత ఆయుష్ ఇప్పుడు వస్తుంది అనే విధానం ఏం లేదు. దానికి ఎప్పుడైనా వచ్చేయచ్చు, 24 గంటలు ఏ సెకనైనా వచ్చేయచ్చు. ఆయుష్కి అసలు లేదు, ఎప్పుడైనా వచ్చేయచ్చు. కాబట్టి అదొక భయం, మరణ భయం. అంటే భయము, సుఖము, దుఃఖము ఇవన్నీ ఎందుకు కలుగుతున్నాయి? శరీరము వలన. మళ్ళీ ఈ శరీరమునకే కార్యకారణ సంబంధం. ఆకలి ఉంది కనుక ఆహారం కోసం ప్రయత్నించుకుంటున్నా, అనిపిస్తున్నవి కనుక అవన్నీ చేయాలనుకుంటున్నా. శబ్ద స్పర్శ రూప రసగంధముల అనుభవాలు ఎందుకు కోరుకుంటున్నాను కనుక అనిపిస్తున్నది, శరీరములో అనిపిస్తున్నది అన్నీ అంతే. ఇప్పుడు మలమూత్ర విసర్జన కూడా అనిపిస్తున్నది, మూత్ర విసర్జన చెయ్యవలెనని అనిపిస్తున్నది, లేకపోతే చేయలేను. మల విసర్జన చెయ్యవలెనని అనిపిస్తున్నది, లేకపోతే చేయలేను. అలాగే అన్నీ అనిపిస్తున్నాయి అంతే. మళ్ళీ ఇవన్నీ అనిపించేవేంటి? అనిపిస్తున్నది కనుక చూడాలనిపించింది చూస్తున్నా, తినాలనిపించింది తింటున్నా, వినాలనిపించింది వింటున్నా. అంటే కార్యకారణ సంబంధం ఉంది అక్కడ. అనిపిస్తున్నది దానంతట అదే శరీరంలో, దాన్ని పట్టుకొని నేను ముందుకు సాగుతున్నా. అలాగే ఈ సృష్టి అంతటికీ కూడా ఇలా నాకు అనిపించినట్టుగా ఎవరికో ఇది అనిపించి ఉండాలి. ఈ విశ్వం అంతా ఇలా ఉండాలని ఎవరికో అనిపించి ఉండాలి. అందుకని ఈ సృష్టిని ఇలా తయారు చేసి ఉండాలి. ఈ సృష్టి మొత్తం, ఈ విశ్వం మొత్తం, ఈ ప్రకృతి మొత్తం. అందుకని భావన మనిషి ఎలా చేశాడు? తనలా చేశాడు, తన శరీర భావనలా చేశాడు, తనకున్న కార్యకారణ సంబంధములా చేశాడు. తనకు అనుకూలముగా ఉన్నవన్నీ సుఖములు, సుఖములన్నీ తనకి మిత్రత్వములు, సుఖాన్ని అందించే అన్ని తన మిత్రులు. తనకు వ్యతిరేకముగా ఉన్నవన్నీ బాధలు, దుఃఖములు, కష్టాలు, అవన్నీ తనకు శత్రువులు. అలాగే తనకి ఎప్పుడు ఏం జరిగిపోద్దో తెలియనటువంటిది భయము, అది నిరంతరం ఉంది, మరణ భయం. అది ఎక్కడి నుంచి అయినా రావచ్చు, ఏ విధంగా అయినా జరగచ్చు. దానికి కాలంతో నిమిత్తం లేదు, ప్రదేశంతో నిమిత్తం, అసలు దేనితో నిమిత్తం లేదు. భయము. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని మనిషి ఆలోచించినటువంటి ఆలోచనల్లో పుట్టుకొచ్చినదే మతము. ఆ మతము అనే దానికంటే ముందు దేవుడు, దేవుడు దేవత. దీనికి ఏదో ఒక కారణభూతమైన శక్తి ఉండాలి అని మనిషికి ఏం తెలుసు? తానే తెలుసు, తన అనుభవమే తెలుసు, తన రూపం తెలుసు, తన దృశ్యం తెలుసు, తన గుణాలు తెలుసు, తన స్వభావాలు తెలుసు, తన భయాలు తెలుసు, తన బాధలు తెలుసు, తన ఇష్టాలు తెలుసు, తన అయిష్టాలు తెలుసు, తన కార్యకారణ సంబంధాలు తెలుసు. కాబట్టి తాను ఎలా ఆలోచించగలడో తనకు తెలిసిన ప్రజ్ఞలోంచి ఆలోచించాడు. ఆ ప్రజ్ఞలోంచి ఎవరో ఈ సృష్టికి కారణమై ఉంటారు అన్నదాన్ని ఆ కారణం ప్లేస్లో దేవుడు అని నింపుకున్నాడు. అయితే సృష్టి అనంతంగా ఉంది, దానంతటా అది నడిచిపోతుంది. నేను నా వరకు అయితే ప్రయత్నించుకోవాలి, కానీ మొత్తం సృష్టి దానంతటా అది నడిచిపోతూ అద్భుతంగా కనపడుతుంది. ఇక్కడ అసలు ఇన్ని జీవజాతులు ఏంటి, ఈ ప్రకృతి మార్పులేంటి, వర్షాకాలం ఏంటి, శీతాకాలం ఏంటి, ఎండాకాలం ఏంటి, వర్షాలు ఆకాశం నుంచి పడటం ఏంటి, ఈ మేఘాలేంటి,
సూర్యరశ్మికి నీరు ఆవిరవటం ఏంటి? ఇవన్నీ ఒక ప్రక్రియలో జరుగుతూ జీవులకు అన్నింటికి ఉపయోగపడుతున్నట్టుగా వాతావరణ పరిస్థితులు కనపడుతున్నాయి. ఒకదాని మీద ఒకటి ఆధారపడి అన్నీ ఒకదానికి ఒకటి ఉపకరించేలా ఉన్నాయి. అబ్బాయి ఇంత ప్రణాళికగా నడిపారు అంటే తనలా ఆలోచించాడు, తనలాంటి దేవుడు ఉండుంటాడని భావించుకున్నాడు. ఇప్పుడు ఈ ఆలోచన ఒకవేళ సపోజ్ అన్ని దోమలు చేసినాయి అనుకోండి, వాటి దేవుడు దోమల్లా ఉంటాడు, మనిషిలా ఉండడు. ఈగలు చేసినాయి అనుకోండి, వాటి దేవుడు ఈగల్లా ఉంటాడు, మనిషిలా ఉండడు. వాటి దేవత ఆడ ఈగలా ఉంటుంది, ఆడ ఈగలు దేవతలుగా ఉంటాయి, మగ ఈగలు దేవుళ్ళుగా ఉంటాయి. అలా ఏ జంతువు సృష్టిలో చేసిన, ఒకవేళ మొక్కలు చేసినాయి అనుకోండి, వాటి దేవుడు మొక్కల్లా ఉంటాడు. రాళ్ళు చేసినాయి అనుకోండి, వాటి దేవుడు రాళ్ళలా ఉంటాడు. ఎందుకని అంటే వాటికి అదే తెలుసు కనుక. ఈ సత్యమును గన మీరు బ్రెయిన్లోకి ఎక్కించుకోగలిగితే, జ్ఞానంతో అర్థం చేసుకోగలిగితే, ఇప్పుడు మన దేవుడు ఎంత నిజమో మీకు తెలుసు. అది మన నిజము మాత్రమే, విశ్వం మొత్తానికి దాన్ని నిజం చేయకూడదు. మీకు తెలివి ఉంటే లేదు చేసుకుంటాము అంటే ఇంకా దాన్ని అంధభక్తి అంటారు. అసలు అందుకు చెప్పుకొచ్చాను ఇదంతా. అంధభక్తి అంటే గుడ్డి భక్తి. గుడ్డి భక్తి అంటే ఏంటి? దానికి తెలియదు, కనపడదు, నమ్ముతుందంతే. విచక్షణ లేదు. కార్యకారణ సంబంధపు విధానంలో వెళ్ళినా కూడా విచక్షణ జ్ఞానంతో అర్థం చేసుకో. ఇది మనిషి తయారు చేసుకున్న మతంలో. అందుకే దేవుళ్ళందరూ మనుషుల్లాగానే ఉంటారు, మనుషుల ఆకృతుల్లో ఉంటారు. మనుషుల్లో స్త్రీ పురుషులు ఉన్నారు కనుక స్త్రీ దేవతలు ఉంటారు, పురుష దేవుళ్ళు ఉంటారు. అయితే సృష్టి అనంతంగా ఉంది, దాని అంతటా నడిచిపోతుంది. సృష్టిలో అన్నింటికి మనిషిగా నేను కర్తను కదా. అసలు నాకేమవుద్దో తెలియదు, నాకు భయం ఉంది, ఎప్పుడేది జరుగుద్దో తెలియదు. అంటే జరిపేవాడు ఎవడో ఉన్నాడు, ఎప్పుడేది జరుగుద్దో తెలియదు. అన్నీ జరుగుతున్నాయి అంటే జరిపేవాడు ఎవడో ఉన్నాడు. పుట్టుక జరుగుతుంది, మరణం జరుగుతుంది, జీవితంలో అనేకం జరుగుతున్నాయి, నా చుట్టూ ఉన్న అందరికీ జరుగుతున్నాయి. కాబట్టి ఎవరో ఉన్నారు. ఆ ఎవరో మనిషి ఎలా ఊహించగలడు అంటే తనలాంటి వాడిని ఊహించాడు. మానవ జాతిలో ఉన్నది స్త్రీ పురుషులు కనుక తనలాంటి దేవతల్ని స్త్రీలుగా, తనలాంటి పురుషుల్ని దేవుళ్ళుగా ఊహించాడు. అయితే అనంత సృష్టి దానంతటది సాగిపోతుంది కనుక దేవుడు అనేవాడిని ఊహ తనలా చేశాడు, కానీ తనలాంటి వాడు కాదు, మొత్తం సర్వశక్తివంతుడు అని చెప్పాడు. ఎందుకని సృష్టి మొత్తం దానంతటది నడిచిపోతుందా, దేవుడు కనపడతలేదుగా. భావనాత్మకంగా కార్యకారణ సంబంధంలో కారణాన్ని వెతుక్కున్నాడు సృష్టికి దేవుడు అని. అది తన రూపంలో, తనకు తెలిసిన రూపాల్లో వెతుక్కున్నాడు, తన భయాలతో, తన ఇష్టాలతో, తన అయిష్టాలతో. అందుకని దేవుళ్ళకి కూడా లక్షణాలు పెట్టాడు, గుణాలు పెట్టాడు. గుణాలు పెట్టి తనకు అనుకూలమైన వాళ్ళంతా తన మిత్రులు అంటే అందుకని మంచి లక్షణాలన్నీ దేవుడికి ఆపాదించాడు. తనకు వ్యతిరేకమైనవన్నీ తన శత్రువులు, వాళ్ళు నశించిపోవాలని నేను కోరుకుంటాను. అందుకని ప్రపంచంలో చెడు చేసే వాళ్ళందరినీ దేవుడు నశింపజేసేస్తాడని చెప్పాడు. ప్రపంచంలో మంచి చేసే వాళ్ళందరినీ దేవుడు రక్షిస్తాడని చెప్పాడు. కారణం ఏంటి? తనకు మంచి చేసే వాళ్ళందరితో తాను మైత్రిగా ఉంటాను, వాళ్ళు బాగుండాలని కోరుకుంటాను, వాళ్ళకి మేలు చేస్తాను నేను, వాళ్ళు నాకు మేలు చేస్తారు. కాబట్టి దేవుడు మంచి వాళ్ళందరికీ మేలు చేస్తాడు, దేవుడు చెడ్డవాళ్ళందరికీ హాని చేస్తాడు. ఎందుకని నేను నా చెడంతా నాశనం అయిపోవాలనుకుంటాను, మరి వాళ్ళు నాశనం అయిపోతే నాకు చెడు జరుగుతుందిగా, అదేదైనా కానీ. అందుకని దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఉందని చెప్పాడు. అది తన భయంలోంచి వచ్చింది. తన భయానికి తాను ఏమీ చేసుకోలేకపోతున్నాడు గనక సృష్టికి కారణమైనటువంటి దేవుణ్ణి వెతుక్కొని సృష్టించుకొని, భావనలో సృష్టించుకొని, దేవతని భావనలో సృష్టించుకొని, ఆ భావనలో తన భయానికి రక్షణ వాళ్ళ నుంచి అడిగాడు. ఎందుకని భయం అనేది అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అనిశ్చిత స్థితి. కాబట్టి సర్వశక్తిమత్వాన్ని ఆ దేవుడికి ఆపాదించాడు. ఎందుకని నాలా పరిమితంగా ఉంటే మళ్ళీ దేవుడు కూడా భయపడతాడు. సపోజ్ దేవుడు కూడా నాలాంటి పరిమితుడే, దేవుడికి నాలాంటి శరీరమే ఉంది, దేవతకి నాలాంటి శరీరమే ఉంది, ఇచ్చాడు, శరీర రూపాలు కల్పించాడు. కానీ దేవుడు శక్తి స్వరూపుడు అని చెప్పాడు. నాలా మాంస రూపధారి కాదు అన్నాడు. నాలా ఎముకలు మాంసంతో రక్తము చీము నెత్తురులతో దేవుడు ఉండడు అని చెప్పాడు. దేవుడు శక్తి స్వరూపుడు అని చెప్పాడు. ఎందుకని అది భావనాత్మకత. ఎందుకని ఎప్పటికీ నశింపకూడదు ఆ దేవుడు. అదే పైగా దేవుడికి విపరీతమైన శక్తి ఉంటే తప్ప
ఎంతో ఊహించడానికి అలవిగానంత శక్తి, అంటే లిమిటెడ్నెస్ లేనటువంటి శక్తి ఉంటే తప్ప ఇంత సృష్టి నడపడం కుదరదు. ఇది మానవ మేధస్సు భావించుకున్న భావన. కాబట్టి దేవుడు శక్తి స్వరూపుడు అని చెప్పాడు. ఇక్కడ మనం కాంతిని చూపిస్తున్నాం కనుక దేవుడికి కాంతి శరీరాలు ఆపాదించాడు, వెలుగు శరీరాలు ఆపాదించాడు. ఎందుకంటే వెలుగు మనకి గొప్పది కనుక. ఇక్కడ మనకి వెలుగు అవసరం, గొప్పది. ఎందుకని? మనం బ్రతకడానికి వెలుగు కావాలి. చీకటి మనకు వద్దు. చీకటి ఏంటంటే తెలియని స్థితి. చీకటి కనపట్టలేదు, ఏమి తెలియట్లేదు. అందుకని చీకటి మనకు వద్దు. అందుకని దేవుడికి ఆపోజిట్ గా దెయ్యాలు భూతాలన్నీ చీకటి రంగును పులిగాడు. అవన్నీ ఆ నలుపు రంగులో భయాలు సృష్టించుకున్నాడు. దేవుణ్ణి సృష్టించుకున్నట్టే భయాలు కూడా దేవతల్ని దేవుణ్ణి సృష్టించుకున్నట్టే దెయ్యాలు భూతాలు సృష్టించుకున్నాడు. మంచి పనులు సృష్టించుకున్నట్టే క్షుద్రత్వపు పనులు సృష్టించుకున్నాడు. ఇవన్నీ భౌతిక జీవితంలోనూ ఉన్నాయి, దైవీపరమైన విధానాల్లోకి వచ్చేసినాయి. అది మానవ సృష్టిగా తన వల్లనే భావన చేసుకుంటున్నాడు. అందుకని అనంత శక్తి స్వరూపుడైనటువంటి దేవుడు లేక దేవత తనను రక్షిస్తారని, అలా రక్షించాలి అంటే తను ఎవరికైనా మేలు చేయాలంటే తనకు మేలు చేసిన వాళ్ళకే మేలు చేస్తాడు కనుక నిరంతరం ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ పూజిస్తూ అర్చిస్తూ ఆరాధిస్తూ మేలు చేస్తూ ఏదో ఆ భగవంతుడి పట్ల కృతజ్ఞత చూపుతూ మేలు చేస్తూ ఉన్నట్లుగా తను అనేక ఆచార సాంప్రదాయ పద్ధతులు విధి విధానాలు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ రియల్గా అక్కడ ఎవరు లేరు. ఇక్కడ మనిషి అయితే మేలు చేస్తే నువ్వు పండిస్తే తింటాడు, కానీ నువ్వు దేవుడి దగ్గర పండు పెట్టి నైవేద్యం నువ్వే తింటావు. అంటే నేను విషయాలని నమ్మకాలని కొట్టేట్లా, అసలు ఎలా ఏర్పడింది వ్యవస్థ, ఎలా ఏర్పడి ఉంటుంది అనే భావనాత్మకతలోకి మనం వెళ్ళాలి అని చెబుతున్నాం. ఆ భావనతో, ఆ భావన బలంతో ప్రపంచవ్యాప్తంగా తరతరాలుగా మానవులు దైవీ శక్తి రక్షణ ఉన్నది అని హాయిగా బతకడానికి ట్రై చేస్తున్నారు. అదే భక్తి. భగవంతుడి మీద ఆసక్తి భక్తి, భగవంతుడి పట్ల నమ్మకము భక్తి, భగవంతుడి పట్ల ఏర్పరుచుకున్నటువంటి భావనమ్మకము భక్తి, భగవంతుడు శక్తిని నేనే తయారు చేసుకున్న నమ్మకము భక్తి. అది ఎప్పుడు మొదలైందో ఎక్కడ మొదలైందో మనకు తెలియదు. ఈ భావన మనిషి ఎప్పుడో మొదలు పెట్టుకొని ఉంటాడు. మనిషికి ఎప్పుడూ 2-3 ఉంటాయి, సుఖము దుఃఖము భయము. అది మరణ భయం, ఏ మూల నుంచి అయినా కావచ్చు. కష్ట భయం, మరణ భయంలో చిన్న చిన్న భయాలన్నీ కష్ట భయాలు, నష్ట భయాలు, అవి దుఃఖాలు. అవి కూడా ఎప్పుడొచ్చి పడతాయో తెలియదు. ఈ తెలియని అనిశ్చితికి ఆలంబనగా తన మనసుకి తనకు ఒక కారణాన్ని ఎత్తుక్కున్నాడు. ఆలంబనంగా దేవుణ్ణి దేవతని పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆకారాల్లో తనలో పెట్టుకున్నాడు. కొంతమంది మతాలను వ్యతిరేకించే విధానాలకు వచ్చారు. నువ్వు పెట్టుకుంది నేను ఎందుకు పెట్టుకోవాలి? లేదా ఇంకొక విధానంలో ఇప్పుడు భగవంతుడు, ఇప్పుడు సూర్యుడు మనకు వెలిగిస్తున్నాడు. వెలుగు వలన సూర్యప్రకాశంతో మనం బ్రతుకుతున్నాం. ఒకసారి సూర్యుడు అంక చూసామనుకోండి, వివిధ కాంతులతో వివిధ రంగులతో విలసిల్లిపోతున్నట్టు ఉంటుంది. అవన్నీ ఊహాత్మకంగా భగవత్ శక్తికి అట్లాంటి వెలుగులెద్దాడు. భగవంతుడికి ఒక ఆకృతి లేదు, ఆకారం లేదు, శక్తి స్వరూపుడని వెలుగులెద్దుకున్నాడు. కొందరు అలా వచ్చారు. అంటే ఇది ఒక విస్తృతమైనటువంటి విశాల ప్రపంచంలో ఎక్కడెక్కడో బతుకుతున్న మానవులందరూ ఎక్కడెక్కడో తయారు చేసుకున్న భావనాత్మకతలు ఇవి. ఇంకా ఇవి ఎప్పుడు కొత్త పంతులు తొక్కుతానే ఉంటాయి, పాతవన్నీ నవీకరించుకుంటూ ఉంటాయి. ఎందుకని మనిషి భావనాత్మకతే కదా ఇది. అందుకని మతం అనేది మనిషి భావనలో, మతిలోంచి పుట్టింది కనుక దాని పేరు మతము. అది మనిషి మతిలో పుట్టింది, అందుకని మతం. అది భావనాత్మకత. అందులో ఇన్ని రకాలు ఎందుకున్నాయంటే ఎవరు ఏ భావాన్ని పెట్టుకున్నారు. కొందరు రూపభావాలు పెట్టుకున్నారు. రూపభావాలలో మళ్ళీ అనేక రకాలుగా భావించుకుంటూ వెళ్ళారు. వాళ్ళ భయాలను బట్టి, వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ కోరికలను బట్టి, వాళ్ళ అంతరంగంలో ఉన్న ధైర్యాన్ని బట్టి, పిరికితనాన్ని బట్టి. ఇవి అందరికీ సమానంగా ఉండవు. అందుకని మతములన్నీ అసమానతలుగా వచ్చినాయి. నీది వేరు నాది వేరు, నీ దేవుడు వేరు నా దేవుడు వేరు, అభిప్రాయాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు. అయితే ఏది తప్పు కాదు, అన్నీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మనసుకు ఆలంబన అంతే.
మీరు మతాలు పెట్టుకు ఎలాడితే ఏం అర్థమవుతుంది? ఎందుకని అసలు మతం లేదు ఇక్కడ విశ్వంలో. అది మనిషి భావనలో ఉంది, సత్యతలో లేదు, అనంత విశ్వంలో లేదు. అనంత విశ్వం దాని పనిలో అది ఉంది. దాని గురించి అసలు మనం చింతించక్కర్లా, దాన్ని అడగ సాగిపోతుంది. అలాగే దాంతో కలిసి మన అడగ కూడా వెళ్ళిపోతుంది. కానీ మనని మనం ప్రత్యేకంగా చూసుకుంటున్నాం, విశ్వంతో కలిసి చోట్ల, విశ్వంతో కలిపేసుకొని అందులో ఒక ధూళికణంలో చూసుకోవట్లా. నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఎండుటాకులా ఏమీ పట్టించుకోకుండా నది నన్ను ఈడ్చుకుపోతుంది లేని ఎండుటాకు మెదలకుండా నీళ్ళల్లో పడుకుంది అనుకోండి, ప్రాబ్లమే లేదు. నది ఎటు వెళ్తే ఎండుటాకు అటు వెళ్ళిపోద్ది అంతే. కానీ మనం అలా కాదు, నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఎండుటాకులే మనం. కానీ కాదు, నేనే కదులుతున్నా, నేనే చేసుకుంటున్నా, నేనే అన్ని చేసుకోగలనని అనుకుంటున్నా ఎండుటాకు. ఆ కదలిక తనది అనుకుంటుంది, కాదు నదీ ప్రవాహం అది. అందుకని ఏదైనా అడ్డంకులు వస్తే ఇటు తప్పుకోనా అటు తప్పుకోనా, ఇటెళ్ళనా అని అది చూసుకుంటూ ప్రవాహం తీసుకెళ్తున్నటువంటి వేగం తన వేగం అనుకుంటుంది, తను ఏదో చేయగలను అనుకుంటుంది. అందుకే మనుషులు అది తను అనుకున్నది ప్రవాహ వేగంలో తను అనుకున్నదే జరిగినప్పుడు నేను చేశానని, తను అనుకున్నది జరగనప్పుడు, ఎందుకని ప్రవాహ వేగం విడిపోతుంది అలా పోద్ది. అది జరగనప్పుడు కష్ట నష్టాలు వచ్చేసినాయి అని, బాధలు వచ్చేసినాయి అని, ఇంకా తను అనుకున్నది జరగనప్పుడు ప్రమాదం వచ్చేసిందని భయము, వస్తుందేమో అని భయం. కానీ మొత్తం ఈ మూడు స్థితుల్లో అంటే నేను అనుకున్నది జరుగుతున్నది, నేను అనుకున్నది జరగటం లేదు అంటే సుఖ దుఃఖములు. ఎప్పుడేం జరుగుతుందో తెలియదన్న భయం, అంటే దుఃఖాలు జరగకూడదు, మరణం జరగకూడదు, సుఖములు జరగాలన్న కోరిక. కానీ జరుగుద్దో లేదో తెలియనిటువంటి అనిశ్చిత పరిస్థితి, ఏం జరుగుతుందో తెలియంది భయము. ఈ స్థితులలో ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఎండుటాకు నిశ్శబ్దంగా ఉందంటే దానికి భయం లేదు, బాధ లేదు, దుఃఖము లేదు. ఎందుకని ఈడ్చుకుపోతుంది ప్రవాహం. అసలు ఆ కదలిక నాది కాదు, ప్రవాహాంది, నదీ ప్రవాహాంది, కదలిక ఎండుటాకుది కాదు. ఈ విషయం ఎండుటాకు గుర్తించింది అనుకోండి, నిశ్చలంగా వెళ్ళిపోద్ది, ఎడు తీసుకెళ్తాడు. ఎప్పుడైతే నిశ్చలత వచ్చిందో అసలు దానికి భయం ఉండదు, బాధ ఉండదు, దుఃఖం ఉండదు. ఎందుకని అసలు కదలికే నాది కాదు, ప్రవాహాంది. కానీ కదలిక నాదనుకుంటున్నప్పుడు ఎండుటాకి నిరంతరం భయంగా ఉంటుంది, ఎప్పుడేం జరుగుద్దో అని. నిరంతరం కోరికగా ఉంటుంది, నాకు అనుకూలంగానే జరగాలని. నిరంతరం దుఃఖం వస్తూ ఉంటుంది అనుకూలంగా జరగనప్పుడు. ఈ మూడింటిని తప్పించుకోవడం దానివల్ల అవుద్దా? ఎందుకని ఎండుటాకు నేను నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నానని అనుకోవట్లా, ఆ ప్రవాహ వేగం వల్ల తాను ఏడవబడుతున్నానని దానికి తెలీదు. అది నేనే కదులుతున్నాను అనుకుంటుంది, ఈ కదలికంతా నాదే అనుకుంటుంది. సేమ్ మనం కూడా ఇంకా. అందుకని ఈ నేను అన్న భావనలోంచి పుట్టుకొచ్చింది. అసలు మతాలన్నింటికి మూలం ఏంటంటే నేనన్న శరీర భావన. ఈ శరీరము నేనన్న భావన, శరీరములా ఆలోచించుకుంటున్నా, శరీరంలో ఉన్న ద్వంద్వత్వములా, కార్యకారణ సంబంధములా, గుణములులా, విశిష్టతల్లా, మంచిలా, చెడులా, ఇవన్నీ భగవతత్వాలకు ఆపాదించుకున్నా. నాకున్న అలవాట్లు, నా పనితీరులు ఆచార సాంప్రదాయాలుగా పెట్టుకున్నా. ఇది అనాదిగా మానవ జాతి మొదటి నుంచి వస్తుంది. అలా మానవ జాతి వ్యాప్తి చెందుతూ ముందుకు సాగుతున్న కొద్దీ మతాలు కూడా నవీనీకరించుకుంటూ ముందుకు సాగుతున్నాయి, కొత్త మతాలు కూడా ఏర్పడుతున్నాయి. దీన్ని ఎవరు ఆపలేరు, ఎందుకంటే అది మనిషి మతిలోంచి పుడుతున్న భావనాత్మకత. మనిషికి సుఖము, దుఃఖము, భయం అనేవి ఉన్నంత కాలం, అనిశ్చిత స్థితి ఉన్నంత కాలం, ఒక విశ్వ ప్రవాహంలో నేను సాగిపోతున్నాను, విశ్వ ప్రవాహ దిశ, విశ్వ ప్రవాహ కదలిక, విశ్వ ప్రవాహ నడకే నా కదలికకు మూలమని నిశ్చలంగా ఎండుటాకులా ఉండగలిగితే ఇన్ని ఉండవు అసలు. కానీ ఉండలేరు ఎవరు, ఎందుకని నీకు విశ్వశక్తి అసలు తెలియదు, సృష్టి శక్తి అసలు తెలియదు. నువ్వున్న విశ్వం ఉందంటావు, అది అంతా కూడా నీకు తెలియదు. నీకు తెలిసిందంతా శరీర భావన. శరీర భావనలో నువ్వు గుర్తిస్తున్నది సృష్టి, అంటే పదార్థాలు, శరీరాలు, ఘనత్వాన్ని గుర్తిస్తున్నావు. దాన్ని సృష్టి అన్నావు, దాన్ని ప్రకృతి అన్నావు. శక్తిని నువ్వు ఎక్కడా గుర్తించట్లా. కానీ సర్వవ్యాపక ఆకాశము శక్తిగా ఉన్నది, ఆ శక్తిలో సృష్టి ఉన్నది. ఇది ఎప్పటికీ తెలియదు. ఇలా మతములు ఏర్పడినాయి, ఇలా భావములు మతిలోంచి వచ్చినవి మతములు. అవి నిజంగా సృష్టిలో లేవు, ముందే తెలుసుకోండి.
అలాగే దేవుళ్ళు, దేవతలు, విధానములు, పద్ధతులు, ఆచారములు, సాంప్రదాయములు అన్నీ పాటించుకోండి, మంచిదే మానవుడికి. కానీ అవన్నీ సృష్టిలో నిజంగా లేవు. ఒరిజినల్ సృష్టిలో లేవు. ఒరిజినల్ సృష్టిలో ఏమున్నాయి? గ్రహములు, గోళములు, నక్షత్రములు, భూమి మీద మనం చూస్తున్న జీవరాశులు, ఇంకా పైన మిగిలిన అక్కడ ఏమున్నాయి మనకు తెలియదు. గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు ఉన్నాం. సర్వవ్యాపక ఆకాశము, పంచభూతములు భూమి మొత్తం మీద కనపడుతున్నాయి. మిగిలినట్లు మనకు తెలియదు. ఇది సత్యము, విశ్వసత్యం. ఇది విశ్వములో ఎక్కడ ఏ మూల దేవుడు దేవతలు లేరు, మానవ భావంలో ఉన్నారు. మానవుడు నిర్మించుకున్న ప్రార్థనాలయాల్లో ఉన్నారు. ప్రార్థనాలయాలు మనిషికే తెలుసు, నేనే కట్టుకున్నానని. కానీ భావనాత్మకత, అది నా ఇల్లు కాదు ప్రార్థనాలయం, దేవుడి ఇల్లు. అందులో దేవుణ్ణి పెట్టుకున్నా. ఎలా పెట్టుకున్నా? సేమ్ మళ్ళీ నేను ఇల్లు ఎలా కట్టుకుంటానో, నేను ఎలా నివాసం ఉంటాను నా కుటుంబ సభ్యులతో, నా అవసరాలన్నీ ఎలా తీర్చుకుంటానో, లేవటం, పడుకోవటం, తినటం, తాగటం, అలా దేవుడికి ఒక ఇల్లు కట్టా. దాని ప్రార్థనాలయం అని పేరు పెట్టా. అలాగే నేను చేస్తున్నట్టుగానే దేవుడికి అవసరాలు తీర్చటం మొదలుపెట్టా. వాటికే ఆరాధనలు, ప్రార్థనలు, రకరకాల పేర్లు పెట్టి, ఆచార సాంప్రదాయ విధానములు పెట్టి, నేను తినటానికి కనుక ఆయనకి ఏదో పెట్టాలనుకున్నా, నేను తాగుతాను కనుక ఆయనకి ఏదో ఇవ్వాలనుకున్నా, నేను కట్టుకుంటాను కనుక ఆయనకి ఏదో చేయాలనుకున్నా. అలా నేను చేసేవన్నీ అక్కడ చేస్తున్నా. అలా అనేక విధానములు ఏర్పడినాయి. ఇవన్నీ మీరు గమనిస్తే మనిషి భావనాత్మకత తప్ప ఏమీ లేదు అక్కడ. అంటే మతము, దేవుడు, దేవత, మొత్తము జ్ఞానము, ఈవెన్ ఆత్మజ్ఞానంతో సహా, ఆత్మజ్ఞాన గ్రంథాలు చెబుతున్న ఆత్మజ్ఞానంతో సహా అన్ని మనిషి తన మనసులోంచి సృష్టించుకున్నటువంటి త్రిశంకు స్వర్గములు. అంటే అసలు అవి లేవు. ఎండమావుల్లో నీళ్లుగా. విశ్వంలో అయితే అవి లేవు. విశ్వంలో ఎక్కడా లేవు. విశ్వంలో గ్రహములు, గోళములు, నక్షత్రములు ఉన్నాయి. అందులో భూమి అనేది ఒక గ్రహము. ఆ గ్రహంలో మన అందరం ఉన్నాం. మన చుట్టూ ఉన్న ప్రకృతి అంతా నిజమే. అది నిరంతరం మార్పులకు లోనైపోతానే ఉంది. ఎందుకనంటే అది విశ్వ ప్రవాహంలో సాగిపోతుంది. అంత విశాల భావన వస్తే తప్ప మనకి నేను అనే కర్తృత్వ భావన పోదు, ఈ దేహ భావన పోదు. దానికోసం మళ్ళీ మనిషి ఆత్మజ్ఞానం చెప్పుకుంటున్నాడు. ఇంత విశాల సృష్టి ఉంటే మళ్ళీ నువ్వేదో మతమని, దేవుడని, దేవతని నీ భావాలు ఏర్పరచుకొని కొట్టుకు సావడం ఎందుకని ఆత్మజ్ఞానము అనే దానికి వచ్చాడు. ఆత్మశక్తి అనే దానికి వచ్చాడు. సృష్టి అంతా శక్తిమయం, అది ఆకాశతత్వం అని చెప్పాడు. ఇది చెప్పింది మనిషి. అంటే ఆత్మజ్ఞానము కూడా, ఆత్మజ్ఞానము ఆధ్యాత్మిక చదువు కూడా ఎండమావుల్లో నీళ్లు లాంటిదే. అక్కడ తాగటానికి, పొందటానికి దొరికేది ఏమీ లేదు. మోక్షం కూడా అంతే, ఆత్మసాక్షాత్కారం కూడా అంతే, దేవుడు కూడా అంతే, దేవత కూడా అంతే, అన్నీ అంతే, ఎండమావుల్లో నీళ్లు. అందుకే ఎవరికేమీ దొరకదో తానే అది అవుతూ ఉంటాడు. భావ మార్పు జరుగుతుంది. ఇప్పుడు మోక్షం అంటే ఏంటి? అహం బ్రహ్మస్మి అంటే నాకేదో దొరికిందని చెప్పడం. నేను ఎండమావుల్లోకి వెళ్ళి నీళ్ళు తాగి వచ్చేసానని చెప్పడానికి కుదరదు. చెప్పినా ఎవరు నమ్మరు, ఎందుకంటే మనందరికీ అది అనుభవం. అలాగే జ్ఞానికి తెలుస్తుంది మోక్షం అంటే ఏమీ లేదు, నేనే ఇన్నాళ్ళు శరీరం అనుకున్నాను, కాదు శక్తి నేను తెలుసుకున్నాను. చాలా చిన్న విషయం ఇది. నా భావ మార్పు జరిగింది అంతే అని. శక్తిని నేను అనుకున్నప్పుడు శరీరం పోయినా వచ్చినా అసలు నాకు అయ్యో ఇంతకు ముందు శరీరం నేను అనుకొని భయానికి లోనయ్యాను, బాధకు లోనయ్యాను, సుఖానికి లోనయ్యాను. నిరంతరం కష్ట సుఖాలు, భయాలతో బతికాను. ఇవే ఇంకా నాకు జీవితం అంతా ఏమీ లేదు. ఎప్పుడు శరీర భావనలో. శక్తిని నేనని తెలిసినప్పుడు శరీరం అసలు నశించినా నాకు వచ్చిన ప్రాబ్లం లేదు, ఎందుకంటే నాకు నశింపు లేదు. అప్పుడు భయమే లేదు. నేను శరీరము నేను కాదు, నేను అనంత ఆత్మశక్తిని అనుకున్నప్పుడు శరీరములన్నీ నాలో ఉద్భవించి నాలో లయిస్తున్నవి, నాకు భిన్నంగా లేవు అసలు అవి. అది వాటి పుట్టుక నాలోనే, వాటి అంతము నాలోనే, నాలోంచే వచ్చి నాలోనే ఉండి నాలోనే జీవించి నాలోనే లయించిపోతాను. అప్పుడు నాకు భయం ఎందుకు ఉంటుంది? అది శక్తి జ్ఞానము తెలిసిన వాళ్ళకి అర్థమైంది. దాన్ని ఆత్మజ్ఞానం అని పేరు పెట్టారు. దానికి ఆత్మశక్తి, సర్వవ్యాపకంగా ఉన్న విశ్వశక్తిని ఆత్మశక్తి అని ఒక పేరుతో పిలిచారు. శక్తి అనేది పేరే, విశ్వం అనేది పేరే, ఆత్మ అనేది పేరే, విశ్వశక్తి పేరే, ఆత్మశక్తి పేరే, బ్రహ్మం అనేది పేరు. అన్ని పేర్లేనండి. పేర్లు పెట్టుకోవద్దు. నేను చెబుతున్న వీటి వెనక ఉన్నటువంటి పేర్లను వదిలేసినటువంటి స్థితిని భావనాత్మకంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. చక్కగా అన్నీ అర్థమైపోతాయి, మీకు చక్కగా అర్థమవుతాయి. ఒకటి
ఒకటికి 100 సార్లు వినండి, ఖాళీ ఉన్నప్పుడల్లా వింటూ ఉండండి. ఏమైనా సందేహాలు వస్తే అడగండి, మళ్ళీ విశ్లేషించుకుందాం. ఎందుకంటే నేను ఇలా చెప్పుకుంటూ పోయే ప్రవాహ ధోరణిలో నాకు అర్థమైన నాకు తెలిసిన విషయాన్ని చెబుతున్నాను కనుక నేను అలా ఫ్లోలో స్పీడ్గా వెళ్ళిపోతా ఉండొచ్చు. అది నాకు తెలిసిందే కనుక, నాకు అర్థమైంది కనుక. కానీ తెలియని వాళ్ళకి అనేక సందేహాలు రావచ్చు, అడగొచ్చు, తప్పకుండా విశ్లేషించుకుందాం. మోక్షము ఆత్మ సాక్షాత్కారము కూడా ఎండమావుల్లో నీళ్ళే. దేవుడే కాదు, మతాలే కాదు, జ్ఞాన గ్రంథాలే కాదు, గురువులే కాదు, మాతాజీలే కాదు, ఇదంతా కల్పనాత్మకత. అందుకని నిజమైన జ్ఞాని మొత్తం అన్నిటిని కొట్టుపారేస్తాడు, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వడు. అసలు తనకు తానే ఇంపార్టెన్స్ ఇచ్చుకోడు, తన శరీరానికి ఇంపార్టెన్స్ ఇచ్చుకోనుడు, ఇంకా ప్రపంచంలో దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాడు? అసలు నేను శరీరము నేనన్న భావంలో నేనే లేనంటాడు. ఉన్నదంతా అనంత ఆత్మశక్తి అంటాడు. అసలు నేనే లేని చోట మతం ఎక్కడ ఉంటుంది? దేవుడు ఎక్కడ ఉంటాడు? గురువు ఎవరు ఉంటారు? గౌరవించేవాడు ఎవరుంటారు? గౌరవం పుచ్చుకునేవాడు ఎవరుంటారు? అసలు అవమానాలు ఎక్కడుంటాయి? బాధలు ఎక్కడుంటాయి? నేను లేని చోట ఏదీ లేదు. నేను లేని చోటు ఎక్కడుందో అది నిజమైన స్థితి, అదే ఆకాశ స్థితి. నేను ఉన్న చోటు ఏదుందో అదంతా సృష్టి ప్రకృతిగా కనపడతా ఉంటుంది. కాడ అనేకం ఏర్పరచుకుంటా ఉంటాను. నేను లేని చోటుకి వెళ్ళిపోవటమే మోక్షం. నేనున్నానన్న భావన అసలు ఉండదో, అభావస్థితి. కానీ మనం చెప్పుకునేటప్పుడు నేను ఉన్నానన్న స్థితిలోంచి మాట్లాడుకుంటున్నాం కనుక మనం ఏదో కొత్తదాన్ని పొందుతున్నట్టు మాట్లాడుకోవాల్సి వస్తుంది. కానీ అది అదంతా ఉన్నదే, అసలు మనం మాట్లాడుకుంటున్నంత తప్పే. ఎండమావులలో నీళ్ళు ఎంత నిజమో, ఎండమావుల్లో నీళ్లు తాగి దాహం తీర్చుకుందామనే ప్రయత్నం ఎంత అసత్యమో, ఎప్పటికీ దాహం ఎలా తీరదో, అలాగే నీకు దేవుడు, దేవత, మతము, మార్గము ఏదైనా నీకు ఎప్పటికీ దాహం తీరదు. కారణం ఏంటంటే అదంతా కల్పన. మానవుడు తనకు మనసుకు ఆలంబనగా చేసుకున్నటువంటి కల్పన. మరి నిజంగా అనిపిస్తుంది ఏంటండి? అదంతా నిజంగా అనిపిస్తుంది. యావత్ ప్రపంచం నిజంగానే బతుకుతుంది అంటే శరీర భావనలో నా భార్య అనుకున్నప్పుడు నువ్వు ఆవిడ కోసమే బతికావు, ఇంకెవరి కోసం బతకలా. ఆవిడికి ఏమన్నా వస్తే తల్లడిల్లిపోయి, పక్కన స్త్రీలు ప్రపంచంలో బోల్డ్ మంది ఉన్నారు, ఎవరికి వచ్చినా తల్లడిల్లో. నా జీవిత భాగస్వామి అనుకున్నప్పుడు నీ భార్యకో భర్తకో తలడిల్లిపోతున్నావు. ఎందుకని? నా అనే బంధం ఉంది అక్కడ. అప్పుడు అది నిజం అనిపిస్తుంది. నా అనే బంధం లేని చోట పక్కన మనుషులు చచ్చిపోతున్నా నీకు నిజం అనిపించట్లా. నా అనే బంధం ఉన్న చోట మనుషులు, వస్తువులు, విషయాలు ఏది ఏమైనా నువ్వు దుఃఖపడిపోతున్నావు, బాధపడిపోతున్నావు, నీకు సత్యమైపోయింది. సంతోషపడిపోతున్నావు లేదా భయపడిపోతున్నావు. భయము, సంతోషము, దుఃఖము, సుఖము, ఈ మూడు, భయము, దుఃఖము, సుఖము నా అన్న చోట ఉన్నాయి నీకు. అక్కడ నిజంగా ఉన్నాయి. అలాగే దేవుడు, మతం కూడా నా అనుకున్న చోట నీకు నిజంగా అనిపిస్తుంది అంతే. అది శరీర భావన. నీ భావాన్నే ఆ దేవుడు అనే దాంట్లో ప్రతిఫలింప చేసుకుంటున్నావు. నువ్వు పెట్టుకున్న దేవుడు అనే అర్థంలో, మతం అనే అర్థంలో, గురువు అనే అర్థంలో, దేవత అనే అర్థంలో మొత్తం నీ ప్రతిబింబమే కనపడుతుంది, నీ భావాల ప్రతిబింబం. అది ఎవరి భావాలు ఏవో వాళ్ళ అర్థంలో అయ్యే కనపడతాయి. అందుకని మా మతాన్ని మేము అవలం, మా దేవుణ్ణి మేము అవలం, మా గురువుని మేము అవలం, మా గ్రంథంని మేము అవలం అంటారు. అర్థాలేవి. అందులో కనపడేది నీ భావాలే. అర్థం ముందు నువ్వు నుంచున్నప్పుడు నీకు కనపడుతున్న నువ్వు నిజమే కదా. అలాగే మతం అనే అర్థంలో, దేవుడనే అర్థంలో, దేవత అనే అర్థంలో, గురువు అనే అర్థంలో, మాతాజీ అనే అర్థంలో, జ్ఞాన గ్రంథాలనే అర్థంలో, సాధనలనే అర్థంలో, భక్తి అనే అర్థంలో, ఆధ్యాత్మికత అనే అర్థంలో నీ భావాలు నీకు కనబడుతున్నాయి. మోక్షం కూడా అంతే. మోక్షం కూడా పొందేది కదా, అసలు ఏమీ లేదు అక్కడ. ఉన్న స్థితిని తెలుసుకోమంటున్నారు. ఉన్న స్థితి అనంత సర్వవ్యాపక స్థితి, ఆకాశతత్వము. ఏముంది? శూన్యము, ఖాళీ. నువ్వు శూన్యమైపో, నువ్వు అనంతమైపో. కానీ అలా అవ్వటానికి మనకు ఆ శూన్యత, ఆ భావము, ఆ అనంతత్వము, ఆ విశాలత్వము, ఆ ఆత్మశక్తి, ఆ బ్రహ్మము అని ఏది చెప్పబడుతున్నదో, అదే మన ప్రాణశక్తి అని ఏది చెప్పబడుతున్నదో, అది అసలు మనకు అలవాట్లేని విషయం. కార్యకారణ సంబంధాలు వెతుకుతాడు కనుక, శరీర భావంలో ఉన్నాడు కనుక, తన శరీరంతో చేసే ప్రతి పనికి కార్యకారణ సంబంధం ఉంది కనుక, తనకు పరిమితత్వం ఉంది కనుక, వీటన్నింటికీ ఒక దేవుణ్ణి, దేవతని భావించుకున్నాడు కనుక, ఒక మతాన్ని తయారు చేసుకున్నాడు కనుక, ఆచార సాంప్రదాయ పద్ధతులు, విధానాలు పెట్టుకున్నాడు కనుక
వాటిని భక్తి భావములో సాగుతాడు. ఈ భక్తి భావంలో సాగుతున్నప్పుడు ఎంత భక్తి ఉంది, ఏ టైప్ ఆఫ్ భక్తి ఉంది అనేది మళ్ళీ మనుషుల గుణాల మీద ఉంది. గుణాలు ఎక్కడ మారు, మనుషుల్లో చెడ్డ గుణాలు ఉన్నాయి, మంచి గుణాలు ఉన్నాయి. మంచి పనులు చేసేవాళ్ళు ఉన్నారు, చెడ్డ పనులు చేసేవాళ్ళు ఉన్నారు. అవే భక్తిలోకి వచ్చేస్తాయి. అదే మనిషి, అదే నేచరు, అదే స్వభావం, అదే పద్ధతి. దాన్నే దేవుడి దగ్గర కూడా చూపిస్తాడు, దాన్నే గురువు దగ్గర కూడా చూపిస్తాడు, దాన్నే భక్తిలో కూడా చూపిస్తాడు. భక్తి అంటే ఏంటి? మనసుకు పెట్టుకున్న ఆలంబన, భగవంతుడిపై ఆసక్తి భక్తి. భగవంతుడిని మనిషి ఎత్తుక్కున్నాడు, ఆలంబనగా సృష్టించుకున్నాడు. ఆ భగవంతుడి ఆధారంగా మతాన్ని ఏర్పరచుకున్నాడు. ఆ మతం ఆధారంగా ఆచార సాంప్రదాయ పద్ధతుల జీవన విధానాలు ఏర్పరచుకున్నాడు. అవన్నీ మానవ జాతిగా మనం కలిసి ఉండాలి. ఇవన్నీ ఆచరణాత్మకంగా మనో ఆలంబన. భక్తి అనేది మనో ఆలంబన. అందరూ భక్తిలోనే సాగుతున్న మనుషులు ఎందుకు మారటం లేదంటే ఎవరి ఆలంబనాలు తయారు చేసుకున్నారు, ఎవరు భక్తి వాళ్ళదే. అందరూ సమమైనటువంటి భావాలతో భగవంతుడి పట్ల భావభక్తి కలిగి ఉండరు. కొందరికి భార్య అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది, కొందరికి కొడుకు అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది, కొందరికి డబ్బు అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది, కొందరికి కీర్తి ప్రతిష్టలు అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది. ఎవరికి ఏది ఇష్టం ఉన్నది అనేటువంటి ప్రాతిపదికన ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇక్కడ అసలు ఎవరు ఏది బాగా ఇష్టపడుతున్నారు, అలా అనేక ఇష్టాలు ఉన్నాయి. ఆ ఇష్టాలలో చెడు ఉంది, మంచి ఉంది, వ్యసనాలు ఉన్నాయి, దుర్మార్గాలు ఉన్నాయి, దోపిడీలు ఉన్నాయి, దొంగతనాలు ఉన్నాయి, సద్భావాలు ఉన్నాయి, మంచి పనులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేవుడు ఉన్నాడు, మతం ఉంది, మార్గం ఉంది, భౌతికం ఉంది, ఆధ్యాత్మికం ఉంది, ఎన్ని ఉండాలో అన్నీ ఉన్నాయి, కనపడుతున్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే ఇవన్నీ మనో ఆలంబనలు. ఒక తాగుబోతు తాగుతున్నాడు, మనసుకు అలవాటు చేసుకున్నాడు. ఓ సిగరెట్ తాగుతున్నాడు, వదలలేకపోతానంటున్నాడు, మనసుకు చేసుకున్నారు. అది సిగరెట్ వైపు వెళ్తే వ్యసనం అన్నాం, భగవంతుడి వైపు వస్తే భక్తి అన్నాం, అంతేం లేదు. భక్తి అంటే కేవలం భగవంతుడి వైపు వస్తే. మిగిలిన వైపులు ఏ వైపుకి వెళ్తే ఆ వైపుకి దాని పేర్లు ఉన్నాయి. అది కుటుంబం వైపు ఉంటే బాధ్యతలు అన్నాం, ప్రేమలు అన్నాం, అనురాగాలు అన్నాం, ఆప్యాయతలు అన్నాం. అదే మనకు సంబంధం లేని వాళ్ళ మీద ఏదన్నా చూపిస్తే దయాన్నం, జాలన్నం, కరుణన్నం, ప్రేమ అన్నాం. అదే వ్యతిరేకతలు అయితే దుర్మార్గత్వం, క్రూరత్వం, రాక్షసత్వం అన్నాం. ప్రేమానుపూర్వకమైనది దయాజాలి, కరుణ, ఇవన్నీ ఆ పేర్లు పెట్టారు. కానీ అవన్నీ భక్తే. కొడుకు మీదకి వెళ్తే వాత్సల్యం, భార్య మీదకి వెళ్తే ఒక రకమైన ప్రేమ, కూతురు మీద ఇంకో రకమైన ప్రేమ, తల్లిదండ్రుల మీద ఇంకో రకమైన ప్రేమ, మనకు ఉపయోగపడే వాళ్ళ మీద ఇంకో రకమైనటువంటి అభిమానం. ఇవన్నీ భక్తులే. భగవంతుడి మీదకి వెళ్తే భక్తి దాని పేరు. కానీ అది మానసిక లక్షణాలు, అవన్నీ ఆసక్తి భక్తి. అది మనో ఆలంబన. ఎన్ని రకాల మనుషులు ఉంటారో, చెడ్డ మనుషుల నుంచి మంచి మనుషుల వరకు ఎన్ని తీరులు ఉంటాయో అన్ని రకాల భక్తులు ఉంటాయి అక్కడ. భక్తిని ఒకే రకంగా భావించుకోవటం వలన మీకు వచ్చిన ప్రాబ్లం ఇది. భక్తి అంటే ఒకటే అనుకుంటున్నారు మీరు, కాదు. భక్తిలో రకాలు ఉన్నాయి. భక్తిలో అనేక రకాలు ఉన్నాయి. అసలు భగవంతుడికి నాకు అభేదత్వము అనే భక్తి ఒకటి ఉంటుంది. నేను ఆయనలో అసలు కలిసిపోయి లీనమైపోయినాయని తన ఎంటిటీని కోల్పోతారు, తన ఎంటిటీనే కోల్పోతారు. అది వాళ్ళకి ఇంకా ఎగ్జిస్టెన్స్ తెలీదు. భగవంతుడిలో లీనమైపోయిన భక్తి ఉందనుకోండి, నేనున్నానన్న ఎరుక లేదనుకోండి, ఆ భగవంతుడే సర్వవ్యాపకమైనటువంటి అనంత ఆత్మశక్తి, దాన్ని భగవత్ స్వరూపంగా తీసుకున్నాను అనేది ఉందనుకోండి, అదే మోక్షం. మళ్ళీ అది అద్వైతంలోకి వెళ్ళిపోద్ది. భక్తి అద్వైత భక్తి అయిపోద్ది. ఇంకేం దేవుడు జీవుడు వేరు వేరు కాదు. నేను ఏ దేవుణ్ణి, ఏ దేవతను ఆరాధిస్తున్నానో ఆ దేవుడు దేవత విశ్వశక్తి, సృష్టిశక్తి, ఆత్మశక్తి, ప్రాణశక్తి. నేను ఆ దేవుడు భిన్న భిన్నం కాదు. ఆ దేవుడిలో నేను కలిసిపోతానంటే అద్వైత భక్తి. అబ్బెబ్బే లేదు, నేను ఆ దేవుణ్ణి తలుచుకుంటూ, నా దేవతను తలుచుకుంటూ, ఆ ముగ్ధ మనోహర సౌందర్య రూపాన్ని అలా చూస్తూ, ఆయన ముద్దులకే మోమును చూస్తూ, ఆయన చిరుదరహాసాన్ని చూస్తూ, ఆవిడ్ని సేవించుకుంటూ, ఆయన్ని సేవించుకుంటూ, నేను ఒక పరమభక్తుడిగా, ఓ రాముడి దగ్గర ఆంజనేయుడు ఉన్నట్టుగా, ఓ శివుడి దగ్గర నంది ఉన్నట్టుగా పరమభక్తి భావనతో, పారవశ్యంతో, సేవక భావంతో ఉన్నాననుకోండి, ఆయనతోనే, ఆయన లోకంలోనే నిరంతరం, ఆయన ధ్యాసే ఆయన లోకంలోనే ఉంటాను. నేను శరీరం వదిలినాక కూడా ఆయనతోనే ఉంటాను, ఆయన లోకంలోనే ఉంటాను అనుకోండి. విశిష్టాద్వైతం, విశిష్టాద్వైత భక్తి. నా భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు, నేను ఆయనకి సేవకుడుగా ఎప్పుడూ ఉంటాను. ఆ దేవత ఎప్పుడూ ఉంటుంది, నేను ఆవిడికి సేవకుడుగా, సేవకురాలుగా ఎప్పుడూ ఉంటాను. వాళ్ళని నిరంతరం కాచి కాపాడుతూ ఉంటారు. మా ఇద్దరి మధ్యలోకి అసలు ఎవరు రారు.
శివుడికి నందికి మధ్యలో నడవకూడదని చెబుతారు. రాముడికి హనుమంతుడికి మధ్యలో అయితే అసలు ఎవరు ఉండరు, ఆయన పాదాల దగ్గర ఆయన ఉంటాడు, మధ్యలోకి వెళ్ళే గ్యాప్ కూడా ఉండదు. అది విశిష్టాద్వైత భక్తి. అంటే ఒక పరిమితులు దాటినటువంటి విపరీతమైనటువంటి గాఢ భావన. అది కొంచెం తగ్గి భక్తి ఉంది. దేవుడు వేరు జీవుడు వేరు, నేను దేవుడిగా ఆయన్ని గౌరవిస్తాను, జీవుడిగా నా పనులు నేను చేసుకుంటాను, కానీ నాకు దేవుడి పట్ల విపరీతమైనటువంటి భావన, భక్తి భావన ఉంది. ఆ దేవుణ్ణి అన్నటికీ నేను వదలను. ద్వైత భక్తి. దేవుడే నా జీవితం సమస్తం, విశిష్టాద్వైత భక్తి. అంటే ఈ నేను ఊరికినే చెబుతున్నా, మళ్ళీ ఇవన్నీ ఎలా ఉంటాయని కాదు, పోలికగా మీకు చెబుతున్నా. అద్వైత భక్తి మోక్షం. అసలు నేను నా స్వామి అనే రెండు భిన్నత్వాలు లేవు అక్కడ, నేను నా దేవుడు అనే రెండు లేవు, నేను కలిసిపోయాను. అలా ఇంకా వచ్చిన కాడి నుంచి భక్తి పేరుతో భగవంతుడు ఉన్నాడు నిజమే, కానీ ఈ భక్తి పేరుతో నా దేవత నాకు అడ్డమొచ్చిన వాళ్ళందరినీ నరికేస్తుంది, నా దేవుడు నాకు అడ్డమొచ్చిన వాళ్ళందరినీ చంపేస్తాడు, నాకు ఎదురు తిరిగిన వాళ్ళందరినీ భయభావంతులకు గురి చేస్తారు నా దేవుళ్ళు దేవతలు. క్షుద్ర భక్తి, క్షుద్రోపాసన. ఎదురువాడిని భయభ్రాంతులకు గురి చేస్తారు నా దేవుళ్ళు దేవతలు, నాతో రక్షణ కొంటారు, అన్న భయభ్రాంతులకు గురి చేస్తారు, అన్నీ నాకు అనుకూలంగా చేసి పెడతారు, నాకు ఎదురొచ్చిన వాళ్ళందరినీ శత్రు సంహారం. క్షుద్ర భక్తి. అలా జరుగుతాయా అంటే జరగు, నీ మనోభావన కదా, పైనుంచి కింద వరకు అన్ని నీ మనోభావన. అయితే మోక్షం జరుగుతుంది ఎందుకంటే నీ మనోభావనే కదా ఐక్యత. అలాగే విశిష్టాద్వైతంలో నీ భావన దేవుడు ఉన్నాడు అని జరుగుతుందో జరగదో కాదు, నువ్వు ఆ మానసిక లోకంలో హాయిగా ఆనందంగా ఉంటావు. నీ కల్పనలో, నీ భ్రమలో, అది భ్రమని కూడా కాదు, నీకది సత్యమేగా. నువ్వు నీ దేవుడి లోకంలో నీ దేవుడితో నువ్వు హాయిగా ఆనందంగా ఉంటావు. అలాగే జీవుడు వేరు దేవుడు వేరు అనేటువంటి ద్వంద్వ భక్తిలో కూడా నీ పనులు నువ్వు చేసుకుంటూ నీ జీవితం నువ్వు జీవిస్తూ ఎవరికి చెడు చేయకుండా ఆ దైవ నమ్మకంతో నేను మంచిగా ఉండాలి, నన్ను ఆ దేవుడే కాపాడుతాడు, ఆయనే రక్షిస్తాడు, నాకు ఎన్ని సమస్యలు వచ్చినా ఆయన చూసుకుంటాడని మంచిగా బతుకుతావు. నీ లోపల నువ్వు హాయిగానే ఉన్నావు. అక్కడ ఆ భావనలో మోక్ష భావన పొందేశాడు అద్వైత భక్తి. భావమోక్షం. అది మోక్షం కూడా భావమే, ఏం లేదు అక్కడ, అది నేను అనుకోవటమే. విశిష్టాద్వైత భక్తిలో కూడా అంతే, భగవంతుడిది ఎప్పుడు కూర్చొని ఉన్నాడు, మనకు కనపడదు, ఈయనకి కనపడతాడు, ఆయన లోకంలో ఉంటాడు అంతే. ఎవరెవరికి కనపడరు అక్కడ. ఎందుకని నిరూపణ లేని విషయాలే మనం మాట్లాడుకుంటున్న, పేర్లు పెట్టుకున్నాయి. అదేమో అద్వైత భక్తి, మోక్ష భక్తి, అది మోక్షాన్ని ఇస్తుంది. ఇది విశిష్టాద్వైత భక్తి. భగవంతుడి లోకంలో ఆయనతో ఉండిపోతాను, ఈ చెత్త ప్రపంచంతో, ఈ చెత్త మనుషులతో నాకు సంబంధం ఉండదు. ద్వైత భక్తి, అరే లోకము చెత్త కాదు, జీవుడు చెత్త కాదు, ఆయన పేరుతో నేను హాయిగా ఉంటాను, ఆయన ఎక్కడ ఉన్నా నన్ను కాచి కాపాడుతూ ఉంటాడు, నిరంతరం ఆయన సన్నిధి నాకు ఉంటుంది, ఈ లోకంలో కూడా ఆయన నన్ను కాచి కాపాడుతూనే ఉంటాడు. ద్వైత భక్తి కాదు, నాకు అడ్డం వచ్చిన వాళ్ళందరినీ అణిచేస్తాడు, నేను అలాంటి నేను నా గుణమార్పుతో పని లేదు, నాకు ఎదుటి వాళ్ళని నాకు అడ్డం వచ్చిన వాళ్ళని అణిచేస్తాడు, అన్ని నాకు అనుకూలంగా చేస్తాడు, అన్ని నాకు ఫేవరబుల్ గా చేస్తాడు, అసలు నా గుణమార్పుతో పని లేదు, నా దేవుడు దేవత నిరంతరం నా కోసమే ఉంటారు, ఎందుకంటే నేను నిరంతరం ఉపాసిస్తున్నాను కనుక. క్షుద్ర భక్తి. ఎదుటి వాళ్ళకి నష్టాలు కల్పిస్తాడు, నాకు అడ్డం వచ్చిన వాళ్ళకి కష్టాలు కల్పిస్తాడు. అలాంటి గురువుల్ని చూశాను నేను, అలాంటి గురువుల్ని నమ్ముతున్న శిష్యుల్ని చూశాను. రియల్ గా ఉన్నారు ఆ గురువులు. మామూలు దేవుళ్ళు నాకు క్షుద్ర పూజలు కూడా చేయట్లేదు, మామూలు గురువులే. శాపాలు పెడుతున్నారు వాళ్ళ గురువులకి, నన్ను వదిలిపెట్టి వెళ్తే నాశనం అయిపోతారు, నేను చెప్పింది వినపోతే నాశనం అయిపోతారు, నాకు ఎదురు వస్తే నాశనం అయిపోతారు, అదిగో మొన్న నీకు గుండెపోటు వచ్చింది, అది నా వల్లనే వచ్చింది, నాకు ఎదురు రావటం వల్ల నీకు దేవుడు శిక్ష వేసాడు. ఎక్కడెవరన్నా మాట వినకపోయినా వాళ్ళకి అనారోగ్యాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఎందుకంటే ఆ గురువుకు బోల్డ్ అనారోగ్యాలు ఉన్నాయి. వాటికి కారణం ఏంటంటే మళ్ళీ ఆయనకి శిక్షలు లేవండి. అంటే దీన్నే క్షుద్ర భక్తి అంటారు. అంటే ఒక నీచమైనటువంటి విధానంలో ఆ భక్తి ఉంది, ఆ మనిషి మనస్తత్వం అది. అలా ఇంకా ఎదుటోళ్ళు నాశనం అయిపోవాలని దైవభక్తిని వాడుకునే వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళ కోసం కోరుకోరు, ఎదుటోళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటారు, ఎదుటోళ్ళకి నష్టం జరగాలని కోరుకుంటారు. ఇక నీచాతి నీచమైన క్షుద్ర భక్తి అది. క్షుద్ర అంటే ఇంక అన్ని నీచత్వానికి వెళ్ళిపోతుంది. అలా ఎన్ని రకాల దారుణాల మనస్తత్వాలలో ఉన్నారో అన్ని రకాల భక్తులు ఇక్కడ ఉన్నాయి. ప్రతి మనిషికి భక్తిలో వేరియేషన్ ఉంటుంది. భక్తి అంటే ఒకటే కాదు, ఇద్దరు మనుషుల రూపురేఖలు వేరువేరుగా ఎలా ఉంటాయో, గుణాలు వేరువేరుగా ఎలా ఉంటాయో, ప్రవృత్తులు వేరువేరుగా ఎలా ఉంటాయో, ఏలుముద్రలు వేరువేరుగా ఎలా ఉంటాయో, కంటి రెటీనాలు వేరువేరుగా ఎలా ఉంటాయో, స్వరపైటికలు వేరువేరుగా ఎలా ఉంటాయో, ఇద్దరు మనుషులకు అసలు ఏ విషయంలోనూ కలవదు, ఇద్దరు వేరువేరు, అందుకే ఇద్దరు. అలాగే
ఇద్దరు మనుషుల భక్తి అసలు ఒక రకంగా ఉండదు. దాని పేరు భక్తి, దాని పేరు భక్తి అంతే. అందుకని మనుషులందరూ భక్తిలోనే ఉన్నా, దైవత్వంలోనే ఉన్నా, ఎందుకు ఇలా గొడవలు గోడలు ఇలా ఉందేంటి, ప్రపంచం ఎలా ఉందేంటి, ఇంత ఇదిగా ఉందేంటి అని ప్రశ్న వేసుకోబాకండి, అర్థం చేసుకోండి. అదే మనుషులు అదే మనసులతో భక్తి చేసుకుంటున్నారు. అవే దుర్గుణాలు, అదే సద్గుణాలు, అయ్యే క్షుద్ర గుణాలు, అయ్యే నీచ గుణాలు, అయ్యే దౌర్భాగ్య గుణాలు, అయ్యే అవిపరీతమైన ప్రేమపూరిత గుణాలు, అవే మంచి గుణాలు ఏముంటే అవి వాటితోనే భక్తి చేసుకుంటున్నారు. అవి మార్చుకోవాలా. అవి మార్చుకుంటే అది జ్ఞానం అవుతుంది, ఆధ్యాత్మిక చదువు అవుతుంది, ఆత్మజ్ఞానం చదువు అవుతుంది. భక్తి, దేవుడు, దేవత, మతము, మార్గము, విధానము కేవలము నా గుణమార్పు, నాలో చెడు గుణాలు పోగొట్టుకొని సద్గుణాలు పెంచుకోవడం అంటే ఆత్మజ్ఞానం చదువు అయిపోద్ది, ఆధ్యాత్మిక చదువు అయిపోద్ది. అలాంటి వాళ్ళది అద్వైత భక్తి అని అయిపోద్ది. అది అద్వైత భక్తి. అమ్మో నేను నా దేవుడు అంత పవిత్రంగా ఉండాలి, అమ్మో నా దేవత అంత పవిత్రంగా ఉండాలి, అమ్మో నా దేవుడు దేవత విశ్వశక్తి నేను ఈ రూపంలో ఆరాధించుకుంటున్నానంటే అదే నాలో ఉన్న ప్రాణశక్తి. నాలో ఉన్న జీవుడు ఎవరో కాదు, దేవుడే. నా జీవం, నాలో ఉన్న ప్రాణం ఎవరో కాదు, నా దైవశక్తే. కాబట్టి నేను ఈ జీవాన్ని తప్పుగా ఉపయోగించకూడదు. నా దేహమే దేవాలయం, ఇందులో ఉన్న జీవుడే దేవుడు. కాబట్టి నేను అంత పవిత్రంగా బతకాలి, నాలో చెడు పోగొట్టుకోవాలని అద్వైత భక్తిలోకి వెళ్ళిపోతాడు. అద్వైత భక్తిలో మోక్షాన్ని పొందేస్తాడు. విశిష్టాద్వైత భక్తిలో కూడా అలాగే ఉంటాడు, పవిత్రంగా ఉంటాడు. కానీ దేవుడు నేను వేరు వేరు అనుకుంటాడు. నేను ఎప్పటికీ జీవుడినే, నేను ఎప్పుడు నా దేవుడితో అలా ఆడుకోవాలి, పాడుకోవాలి. ఆటలు పాటలు ఎంత బాగుంటాయి. యశోద కృష్ణుడితో ఆడుకుంటుంటే ఎంత బాగుంది. కృష్ణుడు, ఆ చిన్ని కృష్ణుడు ముద్దు మురిపాలతో ఆయన గల్లును గజ్జలు కట్టుకొని అలా తిరుగుతూ అందరితో ఆడుకుంటుంటే ఎంత బాగుంటుంది. ఆ గోపికలతో ఆడుకుంటుంటే ఎంత బాగుంటుంది. అలాంటి ముద్దుల కృష్ణుడు, ఆ ముద్దుల దేవుడే నాకు కావాలి. అన్నమయ్య వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నట్టు, రామదాసు శ్రీరామచంద్రమూర్తితో ఆడుకున్నట్టు పాడుకున్నట్టు, జీవితాలను అలా ధన్యంగా మీరాబాయి కృష్ణుడితో ఆడుకున్నట్టు, ఇదంతా విశిష్టాద్వైత భక్తి. విశిష్టాద్వైతం మంచితనమే, అంత సంపూర్ణం మంచిగా ఉంటుంది. కానీ ఆ దేవుడు లోకంలో వీళ్ళు ఎప్పుడు విడివిడిగా ఉండాలని కోరుకుంటారు. దేవుడు వేరు, నేను వేరు. ఎందుకంటే ఆ ప్రేమానుబంధాలు ఇచ్చిపుచ్చుకోవటాలు బాగుంటాయని. ఏదో పొందినట్టు ఉంటుంది, ఏదో పొగిడినట్టు ఉంటుంది, ఏదో పాడినట్టు ఉంటుంది, ఏదో అనుభవించినట్టు ఉంటుంది, భగవంతుడిని నిరంతరం అనుభవిస్తున్నట్టు ఉంటుంది. అటువంటి భక్తి కావాలనుకుంటే అలా అనేక రకాల భక్తి. దొంగలకు దొంగ భక్తే. దొంగ కూడా భగవంతుడికి అయ్యా నేను దొరకకూడదు, దొంగతనం చేయాలి, నేను దొరకకూడదు, నన్ను రక్షించు కాపాడు. ఇంకా రౌడీలు, మర్డరర్స్, హంతకులు ఉన్నారు. అయ్యా వీళ్ళందరూ నా మీదకి వస్తున్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళని చంపేసి నరసింహావతారం ఎత్తేసి నువ్వు హిరణ్యకశిపుడిని చీల్చి చెండాడేసిన విధముగా నా మీదకి వచ్చేటువంటి వాళ్ళందరినీ నువ్వు చీల్చి చెండాడేసి అని అలా కోరుకుంటా ఉంటారు. అవి జరుగుతాయా? జరగవు. కానీ వాళ్ళు అలాంటి వ్యాపారాలు పెట్టు కూర్చుంటారు. వాళ్ళ భావన అది, వాళ్ళ భక్తి అది. ప్రపంచంలో ఎలా రౌడీలు, గోండాలు, దుర్మార్గులు, నీచులు, హీనులు అనేక రకాల నుంచి ఉత్తమోత్తముల వరకు ఉన్నారో అందరూ అన్ని రకాల మనసులతో అన్ని రకాల భక్తులు చేస్తుంటారు. మార్పు ఎలా వస్తుంది? ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని గొడవలు ఎందుకు ఉన్నాయంటే వాళ్ళ భక్తి వాళ్ళదే. ఇద్దరు మనుషులు ఎలా కలవరో ఇద్దరు భక్తి అలా కలవదో. ఒకే దేవుణ్ణి 1 కోటి మంది పూజించవచ్చు, 10 కోట్ల మంది పూజించవచ్చు, 100 కోట్ల మంది పూజించవచ్చు. కానీ 100 కోట్ల భక్తులు ఉంటాయి. దేవుడు ఒకటే, మతం ఒకటే. కానీ 100 కోట్ల మంది మనుషులు వేరు వేరు, వాళ్ళు వేరు వేరు మానసిక స్థితుల్లో భక్తి ఉంటుంది. కాబట్టి ఎప్పటికీ ప్రపంచంలో ఉన్నటువంటి చెడు పోదు, ఎప్పటికీ ప్రపంచంలో ఉన్న మంచి పోదు. ఇది ఇలాగే నడుస్తూ ఉంటుంది. భక్తి కూడా నడుస్తూనే ఉంటుంది. ఇందులో నువ్వు ఎక్కడున్నావు ఎత్తుక్కో, నిన్ను నువ్వు ఉద్ధరించుకో. అంతే తప్ప భక్తి అనగానే అందరూ మంచిలోనే ఉన్నారనుకోబాకండి. ఈ క్షుద్ర పూజలు చేసేవాళ్ళు, నీచ కార్యాలు చేసేవాళ్ళు, చేతబడులని, ఆ పూజలని, ఈ పూజలని ప్రచారంలోకి తెచ్చిన వాళ్ళు ఎవరు? మనుషులే. అవన్నీ నిజంగా ఎందుకుంటే అసలు ఉండవు. మనోకల్పన. ఒక దుష్టుడికి దుష్ట కల్పనే వస్తుంది. ఆ దుష్టమైందే పట్టుకుంటాడు. నేను రియల్గా తన భక్తుల్ని శపించే గురువుల్ని చూశాను. ఏంటి? తనను అనుసరించిన పాపానికి, ఆ గురువుకి శిష్యులైన పాపానికి ఇంకా ఎప్పటికే ఆ గురువు అండర్లోనే బతకలేడు. అది దాటి వెళ్తే మీరు నష్టపోతారు, కష్టపోతారని నష్టపోయిన వాళ్ళని కష్టపోయిన వాళ్ళని చూపిస్తున్నాడు. అలాంటి గురువులు ఎంతమంది ఉన్నారో తెలుసా? శిష్యుల్ని బ్లాక్మెయిల్ చేసి బతుకుతూ ఉంటారు. అది ఒక రకమైన భక్తి. అయినా నమ్ముతున్నారు ఆ గురువుని. ఆ గురువు దగ్గరికి వెళ్తున్నారు, ఆ గురువు చెప్పిన వింటున్నారు, ఆ గురువు ఏ దేవుడిని చూపించాడు వెళ్తున్నారు, ఆ దేవుడు వెనక పడుతున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు అని కూడా తెలుసు. పక్క వాళ్ళని బెదిరించడం వీళ్ళు చూశారు.
రేపు వీళ్ళ వరుస ఎప్పుడో వస్తుంది, ఆ మాట అనే రోజులు మీద వస్తుంది. ఇలాంటి వాళ్ళు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. బ్లాక్ మెయిలింగ్ భక్తి అది. దానికి లోన్ అయ్యి కూడా వెళ్తున్నారు వాళ్ళు. బ్లాక్ మెయిలింగ్కి లోన్ అయ్యి కూడా ఇతనే మా గురువు, ఈవిడే మా దేవత, ఈయనే మా దేవుడు అని ఆ బ్లాక్ మెయిలింగ్ గురువుని అనుసరిస్తున్నారు. అలా నీచాతి నీచమైనటువంటి స్థితుల వరకు, అక్కడి నుంచి ఉన్నతాతి ఉన్నతమైన స్థితుల వరకు అన్ని రకాల భక్తులు ఉంటాయి. మనసుకు సంబంధించినవి. భక్తి అనేది ఆసక్తి, భక్తి అంతే. భగవంతుడి మీద ఆసక్తి, భక్తి. ఆ ఆసక్తిని ఏ రూపంలో పెంచుకుంటున్నావు అనేది నీ బుద్ధిని పెట్టి ఉంది. నీ బుద్ధి దొంగదైతే దొంగ భక్తే. అంటే ఏంటి దొంగ భక్తి? నా దొంగతనాలకు సహకరించమంటావు, నా దుర్మార్గాలకు సహకరించమంటావు, నా చెడుకు సహకరించమని దేవుణ్ణి అడుగుతావు, నా మీదకి వచ్చే వాళ్ళందరినీ నాశనం చేసామంటావు. ఉన్నాయిగా అవన్నీ బయట చూపిస్తున్నారుగా. ఇలాంటి వాళ్ళు అందరూ ప్రపంచంలో మీకు కనపడతానే ఉన్నారుగా. కాదు, మనం చెప్పుకునేది అద్వైత భక్తి, మోక్ష భక్తి. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. అటువైపు వెళ్ళటానికి మనం ప్రయాణిస్తున్నాం. అది స్టెప్ బై స్టెప్ వెళ్తుంది. ఎవరైనా సరే ముందు ద్వైత భక్తిలోకి రావాలి. దేవుడు వేరు, నేను వేరని ప్రథమంగా తెలుసుకునేది. తర్వాత కొంచెం ఇంకా ముందుకు వెళ్ళినాక దేవుడి గురించి విశిష్టంగా తెలుసుకున్నాక అయ్యయ్యో ఇటువంటి దేవుడిని అస్సలు వదలకూడదు, ఇటువంటి దేవతని అస్సలు వదలకూడదు, విశిష్టాద్వైత భక్తి. గాఢంగా భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయిన భావన, ఇంకా భగవంతుడు నేను తప్ప మిగిలినవి నాకు సెకండరీని అనేటువంటి గాఢ భావన దాకా వచ్చినాక, అసలు ఈ భగవంతుడితో విడిగా ఉంటే నేను ఆ విరహాన్ని తట్టుకోలేకపోతున్నాను, ఆ ఎడబాటు నేను భరించలేను, నేను భగవంతుడిలో కలిసిపోవాలి, భగవంతుడు నాలో కలిసిపోవాలి, నేను భగవంతుడు ఒకటైపోవాలి అనేది అద్వైత భక్తి, మోక్ష భక్తి. అది కూడా భావనేనండి. మళ్ళీ అది కూడా భావనే. మన ఏవో మనుష్యానాం కారణం బంధమోక్షయో. మనస్సు అనేది ఎప్పుడు ఊహాత్మకమైనటువంటిది. బంధమునకు మోక్షమునకు అదే కారణం. బంధము అంటే అనేకత్వము, మోక్షం అంటే ఏకత్వము. కేవలం ఇంకెవరూ లేరు, నేను నా దేవుళ్ళలో కలిసిపోయాను, నా దేవుడు నాలో కలిసిపోయాడు, ఇంకే భావన లేదు అన్నది ఒకటే. దాని దేవుడు అన్నా నేను అన్నా. ఉనికి భావన, ఎగ్జిస్టెన్స్ భావన, అది మోక్ష భక్తి, అద్వైత భక్తి. ఇంకా అక్కడి నుంచి వరుసగా ఎవరిష్టం వాళ్ళది. మనం మాట్లాడుకుంటున్న ఈ శీర్షికలు, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అనే ఈ శీర్షికలు అన్నీ కూడా ఆ మోక్ష భక్తి వైపు వెళ్తున్న. మనకు భక్తి లేక కాదు, భక్తే. దీన్ని జ్ఞాన మార్గం అని ఊరుకుని చెప్తా ఉంటారు. ఎందుకని? అవగాహనతో నన్ను నేను మార్చుకునే ప్రయత్నం. అవగాహనతో నన్ను నేను మార్చుకోవాలంటే నేను ప్రాణశక్తిని నమ్ముతున్నా, ఆత్మశక్తిని నమ్ముతున్నా, విశ్వశక్తిని నమ్ముతున్నా, సృష్టి శక్తిని నమ్ముతున్నా, దానే దైవశక్తిని నమ్ముతున్నా. నేను దేవుడు దేవత లేరని ఎందుకంటాను? కానీ అది మనోలోకపు చర్యలు. అలా నా భావాన్ని తీసుకెళ్లిపోయి ఏకభావంలో నిలుపుకుంటాను, అనేకత్వంలో పెట్టను అని నేను అనేకత్వం నుంచి ఏకత్వానికి ప్రయాణం సాగిస్తున్నా, శరీర భావం నుంచి అనంత భావానికి. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. ఎక్కడ ఎవరెవరు ఉన్నారో అది సాగుతూ ఉంటది. ఇక ఈ ప్రపంచంలో చెడులన్నీ ఏంటి? అందరూ అన్ని మతాలను విశ్వసిస్తారు, చెడుని విశ్వసిస్తారు, మూర్ఖత్వాన్ని విశ్వసిస్తారు, క్షుద్ర పూజలకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు, చేతబడులకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు, రకరకాల చిత్రమైనటువంటి అనేక పూజలు చెబుతూ ఉంటారు. వశీకరణాలని అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇస్తున్నారు. మీరు ఎవరినైనా వశీకరణం చేసుకోవచ్చు, మేము మా పూజలు రెండు చేసి పెడతామని. వాళ్ళ మీద నియంత్రణ కూడా లేదు, గవర్నమెంట్లు కూడా అడగట్లేదు వాళ్ళని. ఇదేంటారా నాయన అని. భూత వైద్యులు అని చెప్పి అక్కడ కూర్చుంటున్నారు వాళ్ళు, దుకాణాలు ఓపెన్ చేసుకొని. దెయ్యాలు భూతాలు వదిలిస్తాను. ఎందుకుంటే దెయ్యాలు భూతాలు ఏదో ఒకటే ఉంటుంది. అది ఉంటే దేవుడు ఉండాలి, అది దెయ్యం ఉండాలి. ఉన్నది ఒకటే శక్తి, అది దైవశక్తి. దాన్ని చెడుకు ఉపయోగించే వాళ్ళే దెయ్యాలు భూతాలు, అంతే. ఏం లేదు, చెడ్డ మనస్తత్వం. దాన్ని నువ్వే సరి చేసుకోవాలి. అందుకని జ్ఞానం అంటే ఏంటి? నన్ను నేను సరి చేసుకుంటున్నాను. నన్ను నేను ఎందుకు సరి చేసుకుంటున్నాను? నేను విశ్వశక్తిని నమ్మాను, అది భక్తే. అదే దైవశక్తి, అదే దేవుడు, అదే దేవత. నాలోని ప్రాణశక్తి, విశ్వశక్తి అని నమ్మాను, ఆత్మశక్తి అని నమ్మాను, అదే దేవుడు దేవత అని నమ్మాను. అందుకని నన్ను నేను సంపూర్ణంగా చెడు నుంచి మంచిలోకి తెచ్చుకుంటున్నాను. జ్ఞాన మార్గం అన్నారు కానీ ఇది అద్వైత భక్తి, మోక్ష భక్తి. భక్తికి జ్ఞానం కలిసింది, జ్ఞాన భక్తి. భక్తి జ్ఞానంగా మారిపోయింది, అంతే. నువ్వు పరమాత్మ పట్ల అంత ప్రేమన్న భక్తుడివి, భక్తురాలివి అయితే నువ్వు పరమాత్మ అయిపో. నువ్వు దేన్ని చూసావో అది అయిపో. ఆ పవిత్రత అయిపో, అనంతం అయిపో, ఆ ఏకత్వం అయిపో, ఆ నిశ్చలత్వం అయిపో, ఆ నిర్మలత్వం అయిపో, ఆ సర్వవ్యాపకత్వం అయిపో. ఎందుకు మిగిలేదు? అందులో కలిసిపో. ఓ నీటి బొట్టు ఆ సముద్రంలో పడిపో, సముద్రం అయిపో, కలిసిపో.
ఇది జ్ఞానభక్తి. ఆ వైపు మనం ప్రయాణం చేస్తున్నాం అంతే, అంతకు మించి ఇక్కడ ఏం విశేషాలు లేవు. మీరు అర్థం చేసుకుంటే చాలు. దేవుడు ఉన్నాడు కదా, ఈ చెడేంటి, లేకపోతే భక్తి ఆ భక్తిలోనే ఉన్నారు కదా, చెడేంటి ఇంకా ఎందుకు మిగిలింది, ఇవన్నీ సమాజాన్ని ప్రశ్నించకండి, ఎదుటి వాళ్ళని ప్రశ్నించకండి, మీకు మీరు ప్రశ్నేసుకోండి. దేవుణ్ణి నమ్మాను కదా ఇంకా నాలో చెడిపోలేదేంటి, భక్తిలో ఉన్నాను కదా ఇంకా నాలో చెడిపోలేదేంటి, నాలో మంచి మార్పులు రాలేదేంటి, నాలో సద్గుణాలు పెరగట్లేదేంటి, దీనికి ఛాన్స్ ఉంది. అలా ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకుంటే ఛాన్స్ ఉంది తప్ప సమాజాన్ని ప్రశ్నిస్తే ఛాన్స్ లేదు. అది సృష్టి నడక, సృష్టి దాని పద్ధతిలో అది వెళ్ళిపోతుంది. విశ్వం మొత్తం దాని ప్రణాళికలో అది ఉంది, అసలు ప్రశ్నించడానికి లేదు. విశ్వం మొత్తాన్ని చూడండి, ఇండివిజువల్గా మిమ్మల్ని చూసుకోండి అంతే. ఆలోచించి చూడండి, అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే అంటే మార్గంలో నడుస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఎంతో కొంత చెడు గుణాలు పోగొట్టుకొని సద్గుణాలను పెంచుకుందాం అనుకునేటువంటి ఆసక్తి ఉన్న మార్గంలో ఆసక్తి ఉన్న వాళ్ళు అయితే అర్థం కాని ప్రతి చోట, సందేహం వచ్చిన ప్రతి చోట తప్పకుండా అడగండి, మళ్ళీ విశ్లేషించుకుందాం. ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయము, ఇది ఆధ్యాత్మిక విద్యాలయం, విశ్వమే ఆధ్యాత్మిక విద్యాలయం, అది నా భావన. అందులో మన అందరం విద్యార్థులమే, చదువుకుంటున్నాం అంతే. ఆధ్యాత్మిక చదువుకొని మన ఆట పూర్తి చేసేసుకుంటున్నాం, మన చదువు పూర్తి చేసేసుకుంటాం. కాబట్టి ఎన్ని ప్రశ్నలు సందేహాలు వచ్చినా తీర్చుకుంటూ ముందుకెళ్ళిపోవాలి. విద్యార్థులు చదువుకుంటూ వెళ్ళిపోవాలిగా. అలా రోజు చదువుకుందాం, మనం అది అయ్యే వరకు చదువుకుందాం, ఆ ప్రయత్నం చేద్దాం. ఇక ఇది నచ్చని వాళ్ళు అసలు వినకండి. నేను చాలా సామాన్యుణ్ణి, నాకు ఎటువంటి అనుభవాలు లేవు, నాలో ఏ గొప్పతనం లేదు, నేను కూడా చదువుకుంటున్న విద్యార్థిని, కాబట్టి చక్కగా మీ మార్గాల్లో మీరు సాగిపోండి. అయినా మీ అహంకారం ఒప్పుకోకపోతే, అకారణంగా మీకు ద్వేషం కలుగుతూ ఉంటే నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.